పరిశుద్ధ గ్రంథంలో చిన్న వాక్య భాగం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకుందాం. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాను. అతడు మృతి నొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. చదవబడిన వాక్యమును ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. దయచేసి అందరూ కూర్చోనండి. దేవుడి నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చినటువంటి సోదరి సోదరులందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రభు మనల్ని అందరినీ కూడా అత్యధికంగా ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఒక చక్కని విషయాన్ని మనం మాట్లాడుకుందాం. అదేంటి విషయం ఏంటంటే, విశ్వాసమును బట్టి యవనస్తుడైన హేబేలు కోసం మాట్లాడదాం. విశ్వాసమును బట్టి యవనస్తుడైన హేబేల్, బై ఫెయిత్ యంగ్ హేబేల్, దానికోసం మనం మాట్లాడదాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కొన్ని నిమిషాలు నేను తక్కువ సమయాన్ని తీసుకుంటాను. చక్కగా మీరు వాక్యాన్ని ఆనందించండి, వాక్యములో సంతోషించండి. ఇక్కడ ఉన్నటువంటి హేబేలు కయీను యొక్క జీవిత చరిత్ర అంతా మనకు తెలుసు. అయితే ఈ హేబేలు గూర్చి కయీను గూర్చి వాళ్ళు చేసిన బలి అర్పణల గూర్చి అపోస్తులైనటువంటి పౌలు మొట్టమొదటి వర్తమానికుడు వారి కోసం అక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో రాస్తున్నాడు. అంటే ఈ వర్తమానికుడు ఆది కాండములో ఆ కయీను హేబేలు పుట్టినప్పుడు అక్కడ ఎలాంటి కార్యాలు జరిగాయో అవి చూసి వారి జీవితాలను వాక్యములో పెట్టి రాస్తా ఉన్నాడు. వారి జీవితాలను అతను గమనించి దేవుడు వారి జీవితాలను పౌలుకి బయలుపరిచి ఆ గ్రంథంలో పౌలు గారి ద్వారా రాయిపిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇద్దరు కూడా యవనస్తులే. వాళ్ళు ఏదో అప్పటికే పెళ్ళి అయిపోయిన వాళ్ళు కాదు. వారు వివాహానికి ముందే ఉన్నారు. వాళ్ళు వివాహానికి ముందే ఉన్నారు. ఆ కారణాన్ని బట్టి యవనస్తులని పిలుస్తున్నాను నేను. వారికి ఇంకా వివాహం అనేది ఇంకా కాలేదు. అయితే మనకు తెలుసు వారు ఎవరు ఎలా పుట్టారు. ఆ యొక్క ఆదాము అవ్వలు వారు ఎప్పుడైతే ఏదైనా తోటలో వారు వాక్యములో నుండి బయటకు వచ్చి వాక్యములో నుండి వారు వేరై ఆ యొక్క అపవాది ద్వారా విత్తనమును వాళ్ళు స్వీకరించారు. అలాగే ఆదాము యొక్క విత్తనం స్వీకరించారు. వారు ఏదైనా తోటలోనే గర్భంలో ఉన్నారు, కానీ శరీరీతిగా ఏదైనా తోటను వాళ్ళు తాకలేదు. వారు కేవలం విత్తన రూపంలో మాత్రమే ఏదైనా తోటలో ఉన్నారు, కానీ శరీర రీతిగా వాళ్ళు భూమిని తాకలేదు. వారు గర్భములో నుండి వాళ్ళు బయటకు వచ్చేసారు. వాళ్ళు చిన్న జన్యు కణంగా ఉన్నప్పుడే వారు ఏదైనా తోటలోంచి బయటకు వచ్చిన వారు. అయితే వారి ప్రారంభము జన్యు కణము రూపంలో ఏదైనా తోటలోనే ఉంది. అయినప్పటికీ ఆ యొక్క ఆదాము అవ్వ చేసినటువంటి పాపమును బట్టి దేవుడు వారిని ఏదైనా తోటలోంచి వెళ్ళగొట్టినప్పుడు ఇద్దరు కాదు కానీ 4 వ్యక్తులు వస్తూ ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు ఏమో ఆదాము అవ్వగా ఉన్నారు, వారి ఫిజికల్ అపీరియన్స్. ఇద్దరైతే స్పిరిచువల్గా వాళ్ళు గర్భములో కనబడకుండా వాళ్ళిద్దరూ ఉన్నారండి. వారి ఇరువురు కూడా 4 కూడా బయటకు వచ్చేసారు. కొద్ది కాలానికి అవ్వ, ఎందుకంటే ఒక మగ శిశువుని కనాలంటే దరిదాపుగా 9 నెలల సమయం పడుతుంది అంటారు. ఈ ఏదైనా తోట నుంచి వచ్చినటువంటి 9 నెలలకి కయీనును హేబేలుకు అవ్వే జన్మనిచ్చింది. వారి ఇరువురికి కూడా జన్మనిచ్చిందంటే అవ్వే. అంటే 2 విత్తనాలను 9 నెలలు ఆమె మోసింది. 2 విత్తనాలను మోసింది. ఒకే గర్భంలో 2 విత్తనాలు మోయబడ్డాయి. అందుకే కొన్ని సందర్భాలలో దేవుని యొక్క పలకబడిన మాట విత్తనమును మోయవలసిన దానికి బదులుగా కొన్ని రకరకాల విత్తనాలు మన జీవితాల్లో మోసుకుంటూ వెళ్తాం. అందుకే నీ ఆత్మీయమైన భర్త అయినటువంటి నీ పాస్టర్ యొక్క
స్వరాన్ని వింటూ మరొక స్వరాన్ని నీ హృదయంలో మోసుకుంటూ వెళ్తావు. కొన్నిసార్లు మరొక వేరే ఇతరుల యొక్క స్వరాన్ని కూడా, 2 విత్తనాలు నీ యొక్క గర్భంలోకి వెళ్తాయి. 2 విత్తనాలు కూడా సంఘం మోయకూడదు, ఒకే విత్తనాన్ని మోయాలి. ఈరోజు కూడా సంఘము 2 విత్తనాలు మోస్తూ ఉంటారు. ఒకటి నిజమైన దేవుని విత్తనము, ఒకటి లోకపరమైన విత్తనమై ఉన్నది. ఖచ్చితంగా మీరు గమనించండి. అక్కడ ఆదాము ద్వారా వచ్చినటువంటి వ్యక్తి ఏబేలు అయితే, అక్కడ అపవాది ద్వారా వచ్చినటువంటి వ్యక్తి కయ్యేను. అయితే ఇద్దరు కూడా ఒకే గర్భంలో ఉన్నారు. కొన్ని సందర్భంలో నీ జీవితాల్లో కూడా 2 రకాల విత్తనాలు మోసుకుని వెళ్తావు. ఒకటి శరీర సంబంధమైన విత్తనము, రెండవది ఆత్మ సంబంధమైన విత్తనం. ఏబేలు ఆత్మ సంబంధమైన వాడు, కయ్యను లోక సంబంధి అపవాది సంబంధి అయి ఉన్నాడు. ఆ కారణాన్ని బట్టి 2 విత్తనాలు నీలో ఉన్నప్పుడు నువ్వు 2 విత్తనాలకి జన్మనివ్వాల్సి వస్తుంది. 2 విత్తనాలకి జన్మనివ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక విత్తనం నాటినప్పుడు ఆ విత్తనం ఖచ్చితంగా అది ఫలించాలి. విత్తనం నాటినప్పుడు విత్తనం ఖచ్చితంగా ఫలించాలి. ఈరోజు చాలామంది క్రైస్తవులలో ఈ 2 రకాల విత్తనాలు ఉంటాయి. దేవుని వాక్య విత్తనం మోసుకుంటారు, అలాగే లోకపరమైన విత్తనం మోస్తూ ఉంటారు. వాళ్ళు అవ్వ ఖచ్చితంగా ఒకే రకమైన విత్తనాన్ని మోస్తే నిజంగా ఆమె ఎలాంటి పాపం లేకపోయింది. అది కూడా ఎలా అంటే పలకబడిన మాట ద్వారా. ఆదాము పలికితే ఏదో సెక్సువల్ కాంటాక్ట్ ద్వారా కాదు. ఆదాము పలికిన దాన్ని బట్టి ఆమె విత్తనాన్ని మోయాలి. కానీ ఇప్పుడు ఆమె వాక్యాన్ని, ఆ పలకబడిన మాటను ఆమె తృణీకరించి లోకపరమైనటువంటి అపవాది సంబంధమైన విత్తనాన్ని మోస్తుంది. అలాగే ఆదాము యొక్క భౌతిక సంబంధమైన విత్తనాన్ని కూడా మోస్తావు. అందుకే గమనించండి, నువ్వు కూడా ఒక విశ్వాసమై ఉన్నావు. నీవు కూడా ఒక సంఘానికి లేదా ఒక సంఘం మాదిరిగా నువ్వు ఉన్నావు. నీవు కూడా ఒక స్త్రీగా ఉన్నావు. అందుకే నువ్వు 2 రకాల విత్తనాలు ఎప్పుడూ మోయకూడదు, ఒకే విత్తనాన్ని మోయాలి. అది కూడా పలకబడిన మాటయే మూల విత్తనం. నీ ఖచ్చితంగా నీ సేవకుని యొక్క విత్తనమునే నువ్వు మోయాలి. నీకు ఏ సేవకుడు అయితే పెట్టాడో ఆ సేవకుడు దేవుని యొక్క విత్తనం పట్టుకుని, వాక్య విత్తనం పట్టుకుని నీలో పెడుతున్నప్పుడు నువ్వు దాన్నే క్యారీ చేయాలి. లేకుండా మరలా లోకపరమైనది, సంఘశాఖపరమైన విత్తనాన్ని మోసినప్పుడు, ఆ రోజు అవ్వ ఏ విధంగా అయితే కయ్యను ఏబేలుని మోసిందో, నీవు కూడా లోకమును దేవుని యొక్క వాక్యాన్ని మోస్తూ ఉంటావు. అప్పుడు ఆ కారణాన్ని బట్టి నువ్వు సమస్త మానవులకి నువ్వు తల్లిగా పిలువబడతావు. అందుకే సంఘం అనేది అందరి కొరకు కాదు. సంఘము కేవలము నిజమైన మూల విత్తనానికే జన్మనివ్వాలి. కానీ ఏం చేసింది, 2 విత్తనాల మోసుకుని బయటకు వచ్చేసింది. వారిరువురు కూడా ఒకే గర్భంలో ఉన్నారు. గమనించండి, అది ఎప్పుడు జరగకూడదండి. అది ఎప్పుడు మన జీవితంలో జరగకూడదు. నీలో పరిపూర్ణమైన వాక్యమని ఉండాలి, లేకపోతే లోకమని ఉండాలి. 2 విత్తనాలు ఎప్పుడు మోయకూడదు. ఒకే విత్తనం పూర్తిగా వాక్యాన్ని పట్టుకుంటున్నావా, వాక్యాన్ని మోయాలి అంతే. వాక్యము కాక మరొక దానిని నువ్వు ఎంత మాత్రం కూడా మోయడానికి వీల్లేదు. అందుకే నువ్వు ఏది పడితే అది వింటే నీ హృదయంలోకి వెళ్ళి ఫలిస్తుంది. ఏది పడితే అది వినేసి నీ జీవితంలోకి ఆహ్వానిస్తే ఆటోమేటిక్గా మరొక విత్తనం ఫలిస్తుంది. అందుకే నీ దైవజనుడు నిలబడి వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని ద్వారా నువ్వు ఫలించాలి. మరి ఇంకో సేవకుడు నిలబడతాడు, లేదా ఇంకో వ్యక్తి తప్పుడు విత్తనాలు విత్తినప్పుడు నీ జీవితంలో అది కూడా విత్తించుకుని నువ్వుంటే నువ్వు కూడా అవ్వవలే నువ్వు తయారవుతావు. అందుకనే నీకు దైవజనుని ఏర్పాటు చేసినప్పుడు, నీకు ఆత్మీయంగా భర్తను ఏర్పాటు చేసినప్పుడు ఆ భర్త యొక్క విత్తనాన్ని నువ్వు స్వీకరించుకుని, ఆ భర్త యొక్క విత్తనం కూడా కాదు అది, ఆ భర్త దేవుని యొక్క విత్తనం తీసుకుని నీలో పెట్టినప్పుడు ఆ విత్తనాన్ని పట్టుకుని నువ్వు జీవించాలి. ఆ విత్తనాన్ని తిరిగి ఉత్పత్తి చేయాలి. దేవునికి మహిమ కలుగునుగా. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, అవ్వ కయ్యని మోస్తుంది, ఏబేలుని మోస్తుంది. 9 నెలల్లో మరలా వాళ్ళు జన్మించేశారు. 9 నెలలకే వాళ్ళు జన్మించేశారు. ఆ తర్వాత మనం గమనిస్తే ఏబేలు కయ్యను ఒకే ఇంట్లో ఎదుగుతున్నారు. అయితే కొద్ది రోజులకి వాళ్ళు యవనస్తులుగా మారారు. ఈ యవనస్తులుగా మారిన వాళ్ళు వీళ్ళ భక్తి పరులే, భక్తి చేయాలని ఆశ కలిగిన వారు. అయితే భక్తి ఎలా పడితే అలా చేయడానికి లేదు. నీకు ఇష్టమైనట్టుగా భక్తి చేస్తే కుదరదు. దేవుడికి ఎలాగిష్టమో అలాగే మనం భక్తి చేయాలి. దేవుడు ఆ భక్తిని ఎలాగుంటే ఇష్టపడుతున్నాడో
ఆ విధముగానే ఆ భక్తిని నువ్వు ఇష్టపడాలి తప్ప ఎలా పడితే అలా విత్తనాన్ని ఆ భక్తిని నువ్వు మోయడానికి వీల్లేదు. వాక్య ప్రకారంగానే నువ్వు భక్తి చెయ్యాలి, వర్తమానం ప్రకారంగానే నువ్వు భక్తి చెయ్యాలి. అయితే ఇక్కడ చూడండి, 2 కుమారులు పెరిగారు. వాళ్ళ యొక్క జీవన విధానమును, వాక్య విధానాన్ని ఇక్కడ పౌలు గారు చెప్పుకుంటూ వచ్చి ఇక్కడ 2 వ్యక్తుల యొక్క భక్తి జీవితాన్ని పోలుస్తున్నాడు. 2 వ్యక్తుల యొక్క భక్తి జీవితాన్ని పోలుస్తున్నాడు. 2 యవనస్తుల యొక్క భక్తి జీవితాన్ని పోలుస్తున్నాడు. ఈరోజు యవనస్తుల యొక్క భక్తి జీవితాలు దేవుడు చూస్తున్నాడు. అయితే ఇక్కడ యవనస్తుడైనటువంటి ఏబేలు భక్తి, యవనస్తుడైన కయీను భక్తిని మనం చూస్తే, ఒక యవనస్తుడు మరొక యవనస్తుడి కంటే శ్రేష్టమైనటువంటి, దేవుడికి స్తోత్రం కలుగును గాక, శ్రేష్టమైనటువంటి భక్తి చేస్తున్నాడు ఒక యవనస్తుడు. ఒక యవనస్తుడు తనకు మనసుకు నచ్చిన భక్తి చేసుకుంటూ వెళ్తున్నాడు. ఒక యవనస్తుడైతే విశ్వాసమే తన జీవితాన్ని కట్టుకుంటున్నాడు. మరొక యవనస్తుడైతే తన తెలివితేటలు, జ్ఞానముతో తన జీవితాన్ని కట్టుకుంటున్నాడు. అయితే గమనించండి, విశ్వాసమును బట్టి యవనస్తుడైన ఏబేలు యవనస్తుడైన కయీను కంటే శ్రేష్టమైన బలి అర్పిస్తున్నాడు దేవుడికి. ఈరోజు నీవు కూడా ఒక యవనస్తుడివే. దేవుడు నిన్ను యవన కాలంలోనే పిలిచాడు. ఈరోజు చాలామంది అనేకులు ముసలి వయసులో దేవుని వద్దకు వస్తారు. పెళ్ళైపోయి 2 బిడ్డలు కానీ కష్టాల్లోనూ, బాధల్లోనూ, దుఃఖంలోనూ, అప్పులు పాలైపోయి, రోగులు పాలైపోయి వాళ్ళు దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు. కానీ నిజంగా మీరు ఎంత ధన్యులు అంటే, యవన కాలంలోనే, యవనేచ్ఛల నుంచి మీరు బయటికి రావడానికి, యవన కాలంలోనే దేవుని యొక్క వాక్యం మీ చెంతకు రావడం అనేది అది చాలా చాలా ధన్యకరమైన విషయం. నిజంగా మీరు చాలా చాలా ధన్యులు. యవన కాలంలోనే ఆ గడియ విశ్వాసము, ఆ గడియ వాక్యం మీ ఎద్దకు రావడం అనేది అది చాలా చాలా ధన్యత మీరు పొందుకున్నారంతే. ఇది నీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ భవిష్యత్తులో నీకు అర్థమవుతుంది. అయితే యవన కాలంలో వాళ్ళ భక్తి మీద ఆసక్తి వచ్చింది. 2 రకాల యవనస్తులు అన్నారు ఇక్కడ. అయితే ఏబేలు అతను దేవుని కుమారుడు, అతని పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉంది. మరొకటి పేరు కేవలము జీవ గ్రంథంలో మాత్రమే ఉన్నది. అయితే నువ్వు యవనస్తుడిగా నీ పేరు ఎక్కడ ఉన్నదో నువ్వు గమనించాలి. నీ పేరు, ఈ యవనస్తుడి పేరు ఎక్కడ రాశాడో గమనించాలి. నీ పేరు ఎక్కడ రాశాడు యవనస్తులారా? గొర్రెపిల్ల జీవ గ్రంథంలో మీ పేరు రాశాడా? జీవ గ్రంథం వేరు, గొర్రెపిల్ల జీవ గ్రంథం వేరు. జీవ గ్రంథంలో అందరి పేర్లు ఉంటాయి, కానీ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో కేవలము ఆయన వధువు, ఆయన పిల్లల పేరు మాత్రమే ఉంటుంది. అయితే ఇక్కడ ఏబేలు చాలా ప్రత్యేకమైన వాడిగా ఉన్నాడు. ఈ ఏబేలు చాలా స్పెషల్ మ్యాన్. ఇతను దేవుని ఆరాధించే విషయంలో మిగతా వారి కంటే, ముఖ్యంగా కయీను కంటే శ్రేష్టమైనటువంటి, మోర్ ఎక్సలెంట్ సాక్రిఫైస్, మిగతా వారి కంటే అద్భుతమైనటువంటి భక్తి చేస్తున్నాడు. నిజంగా మహత్ కార్యం కలిగిన భక్తి చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు అంటే అతని విశ్వాసం మీద ఆధారపడుతున్నాడు. ఏంటా విశ్వాసము? ఫోన్ ఉండదు, కోట్ చదువుతాను, గమనించండి. ఏంటా విశ్వాసం అంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక, అదృశ్యమైనది ఉన్నదని నమ్మటమే విశ్వాసమైనది. అదృశ్యమైనవి ఉన్నవని నమ్మటమే విశ్వాసమైనది. అంటే ఈ వ్యక్తి అదృశ్యమైన ప్రపంచాన్ని నమ్ముతూ ఆ విశ్వాసం మీదే జీవితాన్ని కట్టుకుంటున్నాడు. ఈ వ్యక్తి అదృశ్యమైన ప్రపంచం మీద తన జీవితాన్ని కట్టుకుంటున్నాడు. ఒక వ్యక్తి అయితే బాహ్య ప్రపంచం మీద తన జీవితాన్ని కట్టుకుంటున్నాడు. 2 చాలా తేడాలు ఉన్నాయండి. ఒక వ్యక్తి అయితే కనబడదు, కానీ దాని మీద తన జీవితాన్ని కట్టుకుంటాడు, దానినే విశ్వాసం అని పిలిచాడు. మరొక వ్యక్తి అయితే కనబడే దాని మీద, ఈ బాహ్య ప్రపంచం మీద తన జీవితాన్ని కట్టుకుంటున్నాడు. ఈ బాహ్య ప్రపంచంలో సెటిల్మెంట్ అవ్వడం, మంచి పొజిషన్లోకి వెళ్ళడం, మంచిగా సంపాదించుకోవడము, మంచిగా సంపాదించి మంచిగా సెటిల్ అయ్యి దేవుని ఆరాధన చేయాలనుకుంటున్నాడు. ఇతనికే ఆరాధన చేయాలని కోరుకుంది. ఎలా చేయాలనుకున్నాడు? నేను మంచిగా సెటిల్ అవ్వాలి, మంచి జాబ్ సంపాదించాలి, మంచిగా నేను సెక్యులర్గా ఉండాలి, మంచి ధనం ఉండాలి, మంచి సంపద ఉండాలి, మంచి ఇల్లు ఉండాలి, మంచి వాకలు ఉండాలని కోరుకుని అప్పుడు నేను దేవుని ఆరాధిస్తాను అనే విధానంలో ఉన్నాడు ఇతను. కానీ ఏబేలు అయితే విశ్వాసమును బట్టి అదృశ్యముగా దేవుడు నన్ను గణపరుస్తాడు, అదృశ్యమైన జీవితాన్ని దేవుడు ఇస్తాడు, నేను పొందబోయే గొప్ప మహిమ ఉందని చెప్పి దాని మీద తన విశ్వాసాన్ని ఏబేలు కట్టుకుంటాడు. ఆ కారణాన్ని బట్టి కయీను కంటే శ్రేష్టమైన జీవితం జీవిస్తున్నాడు. ఈ యవనస్తుడు కయీను కంటే శ్రేష్టమైన జీవితం జీవిస్తున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా శ్రేష్టమైనదాన్ని కోరతాడు. దేవుడు ఎప్పుడు కూడా శ్రేష్టమైన జీవితాన్ని కోరతాడు. మీరు గమనించండి, ఒక మానవ జీవితంలో శ్రేష్టమైనది ఏంటి తెలుసా? అది యవ్వన కాలమై ఉన్నది.
శ్రేష్టమైన జీవితం ఏదైనా ఉందంటే కనుక అది యంగ్ స్టేజే. ముసలితనం కాదు, లేదా మిడిల్ ఏజ్ కాదు, పిల్లలకి అనేసి కాదు, లేదా బాల్య వయసు కాదు. కానీ దేవుడికి బాగా ఇష్టమైనటువంటి శ్రేష్టకరమైనటువంటి జీవితం ఏదైనా ఉందంటే కనుక అది యవ్వన వయసే. నీవు యవ్వన వయసును దేవుడికి సాక్రిఫైస్ చేయడమే అందరికంటే గొప్ప భక్తి చేయడము, అందరికంటే విశ్వాసమైన భక్తి నువ్వు చేయడం. నువ్వు ఎప్పుడు ఎక్కువ భక్తి చేయాలంటే యవ్వన కాలంలోనే భక్తి చేయాలి. యవ్వన వయసులోనే నువ్వు ఎక్కువ భక్తి చేయాలి. అన్ని అయిపోయిన తర్వాత కాదు, ఇప్పుడే అసలైన భక్తిని నువ్వు కొనసాగించాలి. ఇతను మంచి శ్రేష్టమైన భక్తి చేస్తున్నాడు అంటే ఏబేలు కయ్యను కంటే, ఆ యవనస్తుడైన కయ్యను కంటే ఈ యవనస్తుడైన ఏబేలు శ్రేష్టమైన భక్తి చేస్తున్నాడు. ఇప్పుడు మీరు యవనస్తులే, లోకంలో చాలా మంది యవనస్తులు ఉన్నారు, మీ గ్రామాల్లో యవనస్తులు ఉన్నారు. వాళ్ళు శ్రేష్టమైన భక్తి చేయట్లేదు. వాళ్ళు సినిమాలకు వెళ్తారు, గుడికి వెళ్ళిపోతారు, లోకంలో తిరుగుతారు, మళ్ళీ గుడికి వెళ్ళిపోతారు, ఈస్టర్లకి, గుడ్ ఫ్రైడేలకి, క్రిస్మస్లకి వాళ్ళు తిరుగుతారు, మళ్ళీ చర్చిలకు వెళ్ళిపోతారు, పండగలంటే వెళ్తారు. కానీ వాళ్ళు శ్రేష్టమైనటువంటి తన జీవితాన్ని దేవుడి కొరకు అర్పించి వాళ్ళు బ్రతకలేరు. కానీ నీవైతే నీ శ్రేష్టమైన జీవితాన్ని ప్రభువుకి ఇచ్చి బ్రతకడానికి దేవుడికి కృపనిచ్చాడు. లోకంలో నుంచి, పాపములో నుంచి, వ్యసనాల్లో నుండి, ఆ పండగ ఆచార క్రైస్తవులోంచి దేవుడిని బయటికి పిలిచి ఈ శ్రేష్టమైన జీవితాన్ని ప్రభువు కొరకు అర్పించేటట్టుగా దేవుడు నీకు కృపనిచ్చాడు. అందుకే ఒక యవనస్తుడు ఎప్పుడు కూడా దేవుడికి శ్రేష్టమైన అర్పించాలని కోరుకోవాలట. అందుకే దేవుడు ఏది అడిగినా బెస్ట్ అడుగుతున్నాడు, మంచిది అడుగుతున్నాడు. దేవుడు శ్రేష్టమైనదని అడుగుతున్నాడు అంటే ప్రవక్త అంటున్నాడు. చూడండి ఒక వర్తమానంలో, దేవుడికి స్తోత్రం కలుగును గాక. స్వాగతించబడిన క్రీస్తు అనే వర్తమానంలో ప్రవక్త అంటున్నాడు. 272 పారాగ్రాఫ్లో ప్రవక్త అంటున్నాడు. చూడండి, ఈజ్ అ వర్ది ఆఫ్ ద బెస్ట్. ఆయన శ్రేష్టమైన దాన్ని పొందుకోవడానికి ఆయన యోగ్యుడై ఉన్నాడు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. మనం దేవుడికి శ్రేష్టమైనదని ఇవ్వగానే ఏమిస్తాం? ఎక్కడో మూలడి పొంది దేవుడికి ఇస్తూ ఉంటాం. కానీ నీ జీవితంలో శ్రేష్టమైన సమయాన్ని దేవుడికి ఇవ్వమంటున్నాడు. ఆమె నీ జీవితంలో శ్రేష్టమైన ప్రతి దాన్ని, శ్రేష్టమైన దాన్ని దేవుడికి ఇవ్వాలట. ఎందుకంటే నీ జీవితంలో ఉన్న ప్రతి శ్రేష్టమైన దాన్ని పొందుకోవడానికి ఆయన యోగ్యుడు, అర్హుడై ఉన్నాడు. వాట్ డూ యూ డూ ఫర్ హిమ్? ప్రశ్నేస్తున్నాడు ప్రవక్త. ఆయన కొరకు నువ్వేమి చేస్తావు? ఆయన కొరకు నువ్వేం చేస్తావు యవనస్తుడా? ఆయన ఏం కోరుతున్నాడు? బెస్ట్ కోరుతున్నాడు. ఆయన కొరకు నువ్వేమి ఇస్తావు అని మాట్లాడుతూ, గివ్ హిమ్ ద లెఫ్ట్ ఓవర్. Oh yes, you run around all the day and give him 3 minutes at night before you go to bed. Amen. నువ్వేం చేస్తావంట? రోజంతా తిరిగి వచ్చేసి నువ్వు పడుకునే ముందు దేవుడికి కేవలం ఎన్ని నిమిషాలు ఇస్తావంట? 3 నిమిషాలు ఇచ్చి ఏం చేస్తావు? వెంటనే పడుకుంటామంట. ప్రభువా, నా కష్టం, నా బాధ నీకు తెలుసు, వెన్నెప్పి వచ్చేస్తుంది, రోజంతా పని చేశాను, బండి మీద తిరిగాను, కష్టం వచ్చేసింది, నాకు నడువు లాగేస్తుంది, కళ్ళు పోట్లు వచ్చేస్తున్నాయి, మేకాళ్ళు లాగేస్తున్నాయి, ప్రభువా ఈ 3 నిమిషాలు నీ ప్రభువా అని చెప్పేసి ఏం చేస్తామంట? మనం వెంటనే పడుకుంటామంట. అంటే కేవలం రోజుకి దేవుడికి 3 నిమిషాలు ఇస్తామంట. కానీ దేవుడు శ్రేష్టమైనదని అడుగుతున్నాడు. ఆయన బెస్ట్ అడుగుతున్నాడు. నీ జీవితంలో, నీ జీవితంలో ప్రతి దాన్ని ఆయన బెస్ట్ దాన్నే కోరుతున్నాడు. నీకు ఏదైతే మంచిది అనుకున్నానికి ఇచ్చేయాలట. అవునా? ఈరోజు నీ జీవితంలో అన్నిటికంటే శ్రేష్టమైనది తెలుసా? నీ శరీరం కాదు, నీ ఆత్మ కాదు, నీ ప్రాణం శ్రేష్టమైనది. నీ ప్రాణం చాలా శ్రేష్టమైనది. కొంతమంది ఏం చేస్తారంటే శరీర రీతిగా పరిచయం చేసి ఆగిపోతారు, ఆత్మలో ఏదో కొంత వృద్ధిలో ఆగిపోతారు, కానీ ప్రాణాన్ని మాత్రం దేవుడికి దూరం పెడతా ఉంటారు. నువ్వు పరిచయం చేయడం మంచిదే, లేకపోతే ఆత్మలో నువ్వు నాచిమాటం మంచిది, కానీ నీ జీవితంలో ఆ ప్రాణాన్ని మాత్రం దేవుడికి ఇవ్వాలి. చాలా మంది ఏం చేస్తారు? సంఘానికి వచ్చి చాలా పరిచయం చేస్తారు, చాలా ఓట్ చేస్తారు, ఇంకేదో చేస్తారు, అది 100% చేయాలి, కానీ దాంతో సరిపెట్టేసుకోకూడదు. అయితే నువ్వేమివ్వాలి? శ్రేష్టమైన నువ్వు నీ యొక్క ప్రాణాన్ని కూడా దేవుడికి ఇవ్వాలి. ఈ 3 అందుకే ప్రాణాత్మ దేహములు సజీవ యాగంగానే సమర్పించుకోవాలి. ఏదో కొద్ది భాగం సమర్పించేసుకోవడం కాదు, నీ శ్రేష్టమైన భాగం నుంచి అన్ని ఇచ్చేయాలట. అంటే నీ ప్రాణం నీ సొత్తా కాదు, నీ ప్రాణం నీ సొత్తు కాదు. నువ్వు అనుకున్నావేమో నీ మీద నీకు రైట్స్ ఉన్నాయేమో, కాదు. యేసుక్రీస్తు నీ కొరకు రక్తం పెడితే నీ మీద నీకు రైట్స్ లేవు, నీ జీవితం మీద రైట్స్ లేవు. ఎలా పడతారని నిర్ణయం తీసుకోండి, నీకు హక్కు లేదు. ఎందుకంటే నిన్ను ఒక వ్యక్తి కొనేశాడు. ఒక వ్యక్తి కొనేసినప్పుడు ఆయన ఎలా చెప్తే అలా వినాలి, అంతే.
ఆయన కొన్నాడా నిన్ను? యేసుక్రీస్తు రక్తం నిన్ను కొన్నదా? నువ్వు కొన్నప్పుడు నీ హక్కులు లేవుక, నీ హక్కులు లేవు. ఎవరు నీ హక్కులు ఎవరి చేతిలో ఉన్నాయి? ప్రభువైన యేసుక్రీస్తు చేతిలో ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఏం సెలవు ఇవ్వకుండా నువ్వు కదలడానికి లేదు, మెదలడానికి లేదు. నీకు కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, వేదన వచ్చినా ఆయనకి చెప్పుకోవాలి తప్ప ఆయనకి తెలియకుండా అటు ఇటు పారిపోకూడదు. ఎందుకంటే నీవు నీ సొత్తు కాదు, నీవు నీ సొత్తు కానే కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రవక్త అన్నాడు, ఫ్రెండ్స్, హీ డిజర్వ్ ఎవ్రీథింగ్ యు గాట్. నీ దగ్గర ఉన్న ప్రతి దాన్ని ఆయన కోరుతా ఉన్నాడు. ఆమేన్. బట్ వాట్ యు డూ అబౌట్ ఇట్? అయితే దీని విషయంలో నువ్వేం చేయాలనుకున్నావు? నీ యొద్ద నుంచి ప్రతి దాన్ని కోరుతున్నాడు, శ్రేష్టమైన దాన్ని. నీ శ్రేష్టమైన జీవితాన్ని కోరుతున్నాడు, నీ జీవితంలో ఉన్న శ్రేష్టమైన సమయాన్ని కోరుతున్నాడు, నీ జీవితంలో ఉన్న ప్రతి దాన్ని శ్రేష్టమైన దాన్ని ఆయన కోరేస్తున్నాడు. ఏబేలు ఎందుకు శ్రేష్టమైన ఇచ్చాడు? తన జీవితంలో ప్రతి దాన్ని ఆ మొదటి స్థానం దేవుడికి ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు, అంతే. కయ్యని ఇవ్వలేకపోయాడు శ్రేష్టమైనది, కానీ ఏబేలు శ్రేష్టమైనది ఇస్తున్నాడు. ఈరోజు అనేక మంది ఏదో గుడికి వెళ్తున్నామా, ఇలా తిప్పి ఏదో మంత్రాలు చదివినట్టు ఇలా దండం పెట్టేసుకుని ఇలా ముద్దులు పెట్టేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అది శ్రేష్టమైనది కాదు. ఏంటి శ్రేష్టమైనది? నువ్వేదైతే నీ జీవితంలో కలిగి ఉన్నావో అది అంతా ఆయనకి ఇవ్వడమే శ్రేష్టమైనదట. ఆయన కోరుతున్నాడు, ఈ డిజైర్ ఆయన కోరుతున్నాడంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. యు గివ్ హిమ్ జస్ట్ ఎనీథింగ్. ఆమేన్. నువ్వు ప్రతి దాన్ని ఆయన కొరకు ఇట్ టేక్స్ ఇట్, ఆయన తీసుకుంటాడు. ఇట్ టేక్స్ ఇట్, ఆయన తీసుకుంటాడు. ఎనీహౌ ఇట్ టేక్స్ ఇట్. నువ్వు శ్రేష్టమైనది ఇస్తే ఆయన తీసుకుంటాడు. ఆమేన్. శ్రేష్టమైనది ఏంటి చెప్పండి? దేవుడి వాక్యమే. ఆమేన్. ప్రత్యక్షత ద్వారా నువ్వు వేది చేసినది శ్రేష్టమైనది. బయలుపాడు ద్వారా నువ్వు వేది చేసినది శ్రేష్టమైనది. బయలుపాడు ద్వారా సన్నిధికి రాలేదనుకో, నువ్వు కయ్యేను. అవునా? బయలుపాడు ద్వారా చప్పట్లు కొట్టలేదనుకో, నువ్వు కయ్యేనివి. బయలుపాడు ద్వారా ఆరాధన చేయలేదనుకో, నువ్వు కయ్యేనివి అయిపోతావు. అందుకే నువ్వు బయలుపాడు ద్వారా నువ్వు దేవుడిని ఏం చేయాలి? ఆరాధన చేయాలి. ప్రవక్త అన్నాడు, బట్ షీ సెడ్, ఐ వాంట్ ద బెస్ట్. ఎవరు? ఈ పాపాత్మురాలని స్త్రీ ఏమందంట, నాకు మంచిది కావాలి, ఐ వాంట్ బెస్ట్, నాకు మంచి వస్తువు కావాలి. అండ్ ఇట్ కాస్ట్ హర్ ఎవ్రీథింగ్, షీ హ్యాడ్ టు గెట్ ద బెస్ట్. దాని ఎంతైతే రేటు ఉందో తన దగ్గర ఉన్నటువంటి డబ్బంతా కూడా వెల చెల్లించి ఆల్బాక్స్టర్ అన్న ప్రవక్త, అది చాలా విలువైన అత్తరట. ఆల్బాక్స్టర్ అత్తరట అది. ఆమేన్. తన డబ్బు అంతా అక్కడ పెట్టేసి విలువైన వ్యక్తి దగ్గరికి వెళ్తున్నాడు కాబట్టి విలువైనది కావాలన్నాడు. ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీకి ఉన్న బయలుపాటు ఈ రోజు అక్కడ ఉన్నటువంటి సీమోనికి లేదు, అక్కడ ఉన్నటువంటి పరిశీలికి లేదు, కానీ సామాన్యమైన స్త్రీకి ఉంది అక్కడ. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. దట్స్ వాట్ యు అవుట్ టు డూ. గివ్ యువర్ బెస్ట్. To give him your best. Give him the best of your life. Amen. Give him the best of your songs. Give him all the talent. Give everything you got. Give him your feet. Give your hands. Give him your eyes. Give him your mouth. Give him your ears. Give him your soul. Give your heart. Give him your praise. Give him everything you got. Hallelujah. It deserve of the best. Amen. Hallelujah. ఆయన ఏమన్నాడు? నీ టాలెంట్లన్నీ ఆయనకి ఇవ్వాలని. టాలెంట్లు దాచుకోవద్దు ఎవరు వస్తున్నారు. నీ టాలెంట్ ఏదైతే ఉందో అది అన్నానికి ఇచ్చేయాలంట. నీ కళ్ళు ఎవరికి ఇవ్వాలట? ఆయనకి ఇవ్వాలంట. నీ ముక్కు ఎవరికి ఇవ్వాలి? ఆయనకి ఇవ్వాలట. నీ చెవులు ఎవరికి ఇవ్వాలి? ఆయనకి ఇవ్వాలట. నీ చేతులు ఎవరికి ఇవ్వాలి? ఆయనకి ఇవ్వాలట. నీ స్థుతులు ఎవరికి ఇవ్వాలంటే ఆయనకి ఇవ్వాలట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ కాళ్ళు ఎవరికి ఇవ్వాలట? ఎలాగిస్తావు కాళ్ళు? ఆయన కాళ్ళు లేవా? లేవు. నీ కాళ్ళే ఆయన కాళ్ళు. ఆయన శరీరానికి ఉన్నప్పుడు ఆయన కాళ్ళు ఉన్నాయి. అవునా? ఆయన మరలా వాక్యంగా మారిపోయాడు. ఇప్పుడు ఎవరి కాళ్ళు వాడుకుని సువార్త చేస్తాడు ఆయన? మరి సువార్త కాళ్ళు ఇస్తున్నారా? సువార్తకి కాళ్ళు ఇస్తున్నారా చెప్పండి. మరి మీ కాళ్ళు కావాలి ఆయనకి. ఎందుకంటే ఒక మనిషి లేకుండా ఆయన ఒక కార్యం చేయలేడుగా. దెయ్యానికి మనిషి కావాలి, దేవునికి మనిషి కావాలి. ఇప్పుడు దేవుడు అన్నాడు, నీ కాళ్ళు నాకు కావాలన్నాడు. ఎందుకు? ఆత్మలను రక్షించడానికి. సత్యప్రదీపు, నీ కాళ్ళు నాకు కావాలని అడుగుతుంటే ఇస్తావా కాళ్ళు? లేవో, నేను చాలా బిజీగా ఉన్నాను, నేను పనికి వెళ్ళిపోవాలి నా కాళ్ళతో, నేను గుర్రం ఎక్కాలి నా కాళ్ళతో, లేకపోతే పరంజి ఎక్కాలి నా కాళ్ళతో, అయిపో నా కాళ్ళు నీకు ఇవ్వను ప్రభువా.
ఇచ్చావా కాళ్ళు ఆయనకి? టైటస్ నీ కాళ్ళు ఇచ్చావా? అయ్యి బాబా నేను క్రాక్స్ వేసుకున్నాను, నేను నా కాళ్ళు ఇవ్వను, నేను ఇంత ఎత్తుంటాయి క్రాక్స్, నా కాళ్ళు ఇస్తాను, నా కాళ్ళు కాలేజీకి వెళ్తాయి, నా కాళ్ళు లేదు ఇంకో చాటికి వెళ్ళిపోతాయి, నా కాళ్ళు వాలీబాల్కి వెళ్తాయి, నా కాళ్ళు బేస్బాల్కి వెళ్తాయి. అడుగుతున్నాడు నీ కాళ్ళు కావాలని రాత్రి. ఎందుకు అడుగుతున్నాడు నీ కాళ్ళు? అయినా ఆత్మను సంపాదించడానికి. ఆయన గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్క ఆత్మను రక్షించడానికి జోయల్ని కాళ్ళు అడుగుతున్నాడు. అవునా? నీ చెయ్యి అడుగుతున్నాడు, చెయ్యి ఇవ్వలేదు, చెయ్యి ఫ్రాక్చర్ అయిపోయింది. అడిగాడు చెయ్య? నువ్వేమనుకున్నావు చెయ్యితో? ఇంత డబ్బు వచ్చేస్తుంది, ఏంటది స్పందన డబ్బులు, టక 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 డబ్బులు ఎక్కడతా లేదు ఇవాళ. అవునా? నీ చెయ్యి అడుగుతున్నాడు ఆయన పరిచయం చేయడానికి. అవునా? అవునా? నీ కాళ్ళు అడుగుతున్నాడా? జాన్ విక్టర్ నీ కాళ్ళు అడుగుతున్నాడు ఆయన. మరి ఇచ్చావు నీ కాళ్ళు? చేతు నీ కాళ్ళు ఇచ్చావా? ఏమో నా కాళ్ళు అవునండి. అందుకే బైబిల్ అంటుంది సువార్త చేయవాడి పాదములు పర్వతం మీద సుందరములైనండి. ఏ వ్యక్తి అయితే ఆ యొక్క పాదాలు ప్రభుకి ఇస్తారో ఆ పాదాలు సుందరమైనవి. అడుగుతున్నాడు ప్రవక్త ఇక్కడ. ఆమేన్. హల్లెలూయా. గివ్ యువర్ ఫీట్ అన్నాడా? నీ ఫీట్ ఎవరికి ఇవ్వాలి? ఇవ్వాలా? దేవుడికి స్తోత్రం కలుగును కాక. మీకు విషయం చెప్పని, ఈ రోజు ఈ కూటమి ఎగ్గొడేద్దాం అనుకున్నాను. ఈ కూటమి ఎగ్గొడేద్దాం అనుకున్నాను. ఎందుకంటే గత కొన్ని రోజులుగా కంటి మీద నిద్ర లేదు, చాలా అలస్తుంది, ఫీవర్ వచ్చేసినట్టుగా అనిపించింది. రవ్వ నేను ఎగ్గొట్టేద్దాం, టేప్ వేసుకుంటే బాగుంటుంది అనిపించింది. మళ్ళీ ఇమీడియట్గా నీ కాళ్ళు ఆయనకే, నీ చేతులు ఆయనకే, నీ ముక్క ఆయనకే, నీ కళ్ళు ఆయనకే, నీ నోరు ఆయనకే, నువ్వు ఖాళీగా మాత్రం ఉండొద్దు అన్నాడు. కంటి మీద నిద్ర రానవట్లేదు, పడుకుంటే లేవడానికి 7-8 అయినా కూటం ఉండదు. అవునా? ఇప్పుడు అందుకే అలా కష్టంతో లేచి ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు ఆయన నా పాదాలు ఆయనకి ఇచ్చాను మీకు వాక్యం బోధించడానికి. నా నోరు గొంతుకు పోయింది. మీకు వచ్చింది తెలుసా? నేరేడు కాయలు తెగ తినేను, గొంతు పని చేయట్లేదు నాకు. కూటం మానేయడానికి ప్లాన్ అది. అవునా? నా గొంతుకు 10 నేరేడు కాయలు తిన్నా కానీ గొంతు పోలేదు. నా గొంతు ఆయనకి కావాలి, నా నోరు ఆయనకి కావాలి. ఆయన నీ నోరు కావాలంటున్నాడు. ప్రభువా నా నోరు తీసుకో. ఎందుకు ప్రభువా? నా ప్రజలతోనే మాట్లాడతాను, నా బిడ్డలతో మాట్లాడతాను. దేవుడి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నీ నోరు అడుగుతున్నాడు ఆయన. సత్యప్రదీప్ ప్లీజ్ గివ్ యువర్ మౌత్ అన్నాడు. ఎందుకు ప్రభువా? అనేక మందికి సువార్త ప్రకటించాలి నేను. అవునా? సువార్త ప్రకటించడానికి నీ నోరు కావాలన్నాడు. అయ్యో నా నోటి నిండా బూతులేని ఆయన, నోటి నిండా పానపరకలేని ఆయన ఈ పానపరకలో అడుగుతాడా? కానీ నిన్ను అడుగుతున్నాడు అంటే ఆయన నీ నోటి మీద ఆసక్తి కలిగి ఉన్నాడా? అవునా? పానపరకుండా అడుగుతాడా? ఒకవేళ అడిగాడంటే ప్రభు మాట ఎలాగొస్తుంది, కంపు వచ్చేస్తుంది. ఆయన అందరి నోరు అడగట్లేదు, కానీ నీ నోరు అడుగుతున్నాడు. అంటే ఎందుకని? ఆయన నీ నోటి ద్వారా మాట్లాడాలి, నీ నోటి ద్వారా సువార్త చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా అంటున్నాడు ఆయన. గివ్ హిమ్ ద బెస్ట్ ఆఫ్ యువర్ సాంగ్స్. ఏ పాటలు పాడాలంటే బెస్ట్ సాంగ్స్ పాడాలట. ఆయనకి శ్రేష్టమైన పాటలు పాడాలట. మరి శ్రేష్టమైన పాటలు పాడగలుగుతున్నామా? ఆయనకి ఏ పాటలు ఇవ్వాలంటే శ్రేష్టమైనవి అంట. ఈరోజు ఎలాంటి పాటలు ఇస్తున్నారు? రాక్ అండ్ రోల్. అవునా? ఆయనకి అవసరం లేదు, రాక్ అండ్ రోల్ పాటలు అవసరం లేదు, శ్రేష్టమైన పాటలు. ఆ పాట ద్వారా దేవుడికి ఘనత వస్తుంది అనుకుంటేనే పాడాలి. ఆయన అన్ని పాటలు కోరట్లేదు, శ్రేష్టమైన పాటలు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత ఏమన్నాడు చూడండి. గివ్ హిమ్ ఆల్ యువర్ టాలెంట్స్. నీ టాలెంట్స్ ఉంటాయి. కొంతమందికి సువార్త చేసే టాలెంట్ ఇస్తాడు, వాక్యాన్ని ప్రకటించే టాలెంట్ ఇస్తాడు, కొంతమందికి సౌండ్ సిస్టమ్ పెట్టే టాలెంట్ ఇస్తాడు, కొంతమందికి కాంగు కొట్టే టాలెంట్ ఇస్తాడు, కొంతమందికి పరిచయం చేసే టాలెంట్ ఇస్తాడు, కొంతమందికి ఆ యొక్క యూట్యూబ్ లేకపోతే ఆ యొక్క కంప్యూటర్ దేవుని మహిమ కొరకు వాడే టాలెంట్ ఇస్తాడు, సొంత ప్రయోజనాల కోసం కాదు. కొన్ని టాలెంట్లు ఏం చేయాలి? దేవుడికి చేయాలంట. అవునా? నీకే టాలెంట్ అయితే ఉందో
అవునా? నీకే టాలెంట్ ఉంది? బాగా సౌండ్ సిస్టమ్ పెట్టగలవు అనుకో, బయట అక్కడ పెట్టడం కాదు, దేవుని సన్నిధిలో సౌండ్ సిస్టమ్ పెట్టాలట. పరిచయం చేసే టాలెంట్ దేవుని సన్నిధిలో చేయాలట. నీ టాలెంట్ అంతా ఆయనకి ఇచ్చేయమన్నాడు. ఇవ్వగలుగుతున్నారు టాలెంట్? నాకు క్రికెట్ టాలెంట్ ఉందని చెప్పేసి బ్యాట్లతో కొట్టొద్దు ఇక్కడ, ఆ టాలెంట్ కాదు. అవునా? నీకు ఏ టాలెంట్ ఉండాలి? ప్రభువు కొరకు ఆ టాలెంట్ వాడేటట్టుగా ఉండాలి. నీ టాలెంట్ ఎవరికి వాడాలి? ప్రభు కొరకు. నీకు టాలెంట్స్ ఉన్నాయా? నీకున్న టాలెంట్లు సువార్త చెప్పే, ధారాళంగా చెప్పే టాలెంట్ ఉన్నప్పుడు ఏం చేయాలి? దేవుడికి ఇచ్చేయాలి. అవునా? ఓ కష్టపడి అనేక మందిని ఆదరించే టాలెంట్ ఉందా? నువ్వు చేయాలి దాన్ని. ఓ సంఘాన్ని పాస్టర్ లేకపోయినా ప్రార్థన చేస్తూ ఓ ఉపవాసం ఉంటూ పరిచర్య ఇంప్లిమెంట్ అవ్వడానికి, పరిచర్య విస్తరించడానికి నువ్వు టాలెంట్ ఉంటుంది, దాని కొరకు నువ్వు చేయాలి. అవునా? నువ్వు టాలెంట్ ఎవరికి వాడాలి? టాలెంట్ అంతా ఎవరికి తెస్తారంటే లోకానికి తెస్తారు. జయంతులకి ఎలక్షన్ టైంలో తెస్తారు టాలెంట్లు. అవునా? నో, ఏమన్నాడు? నీ టాలెంట్ అంతా కూడా ప్రభుకి ఇచ్చేయాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గివ్ హిమ్ ఎవ్రీథింగ్ యు గాట్. నువ్వేదైతే కలిగి ఉన్నావో ప్రతి దానికి ఇచ్చేయమన్నాడు. ఇంత కష్టపడుతున్నారా? ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. గివ్ హిమ్ యువర్ ఫీట్. నీ పాదాలు ఆయనకి ఇమ్మన్నాడు. ఇస్తారా పాదాలు? లేదండి, సినిమా వచ్చిందండి దెయ్యానికి ఇస్తానండి అంటే, మీకు విషయం తెలుసా? దెయ్యానికి సినిమా అంటే చాలా ఇష్టం. అది సినిమా హాల్కి వెళ్ళాలనుకుంటుంది, ఎలాగెళ్తా చెప్పండి? నువ్వు పాదాలు ఇస్తే నీ పాదాల మీద నడిచి వెళ్తారు. తెలుసా మీకు? అది సినిమాలు అంటే చాలా ఇష్టం. దానికి ఏం చేస్తావు చెప్పండి? జోయలు కొన్ని పాదాలు అవ్వా 3 గంటలు వాడుకుంటానంటది. అయ్యో వాడుకొని చెప్పి ఇచ్చావనుకో, అక్కడికి వెళ్ళిన తర్వాత పాదాలు కుదురుంటాయా? పువ్వులు, దండలు, కేకలు, కేరింతలు తెగ ఎంజాయ్ చేస్తే నీ కాళ్ళ మీద. అవునా? అవునా కదా? అది చాలా ఎంజాయ్ చేస్తుంది. ఓహో జోయలు లేకపోతే టైటస్, నేను వైన్ షాప్కి వెళ్ళాలి, నీ పాదాలు ఇవ్వా అంటది. ఇచ్చావనికి ఎక్కడికి తీసుకెళ్తావు? డైరెక్ట్గా వైన్ షాప్కి తీసుకెళ్తా నీ పాదాలు. కానీ పాదాలు ఎవరు అడుగుతున్నారు? ప్రభు అడుగుతున్నాడు. అవునా? గివ్ యువర్ హ్యాండ్స్ అంటున్నాడు ఆయన. గివ్ హిమ్ యువర్ హ్యాండ్స్. ఆయనకి మీ యొక్క చేతులు ఇవ్వమన్నాడు. ఈ చేతులతో కరపత్రికలు పంచిపెట్టాలి. ఈ చేతులతో కరపత్రికలు, ఈ చేతులతో పరిచర్య, ఈ చేతులతో ప్రభువును స్తుతించడం, ఈ చేతులతో పరిశుద్ధమైన క్రియలు చేయడం. నీ చేతులు ఇస్తే ఆయన పంచిపెడతా, నువ్వు పంచిపెట్టకపోయిన కరపత్రికలు. అవునా? ఇచ్చారా చేతులు ఆయనకి? ఇచ్చారా? మీ శ్రేష్టమైన చేతులు ఇచ్చారా? దేవునికి మహిమ కలుగును కాక. ఇంకో మాట అంటున్నాడు, గివ్ హిమ్ యువర్ ఐస్. నీ కళ్ళు ఆయనకమ్మన్నాడు. ఆమేన్. కానీ సాతాను నీ కళ్ళు తీసుకుని ఏం చేస్తాడు? అమ్మాయిలు వెంప, అబ్బాయిలు వెంప, ఆళ్ళ వెంప, ఏళ్ళ వెంప తిప్పుతూ ఉంటాడు. నీ కళ్ళు ఆయనకి కావాలంట. అవునా? నీ కళ్ళు ఎవరికి ఇస్తావు చెప్పు? ప్రభుకి ఇవ్వాలట. అవునా? ఇంకో మాట చెప్తున్నాడు, గివ్ హిమ్ యువర్ మౌత్. నీ నోరు ఎవరికి ఇవ్వాలి? జై 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 సైకిల్ జై ఫ్యాన్ కాదు ఇవ్వాల్సింది. నీ నోరు అందుకు కాదు వాడవలసింది. ఆమేన్. నీ నోరు సువార్తకు వాడబడాలి. నీ నోరు ఆయనకి ఇవ్వాలి. ఇప్పుడు ఇస్తారా నోరు? ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. నీ చెవులు ఆయనకి ఇవ్వాలట. ఎందుకు? నీ చెవుల ద్వారా ఏమి వెళ్తుంది? ఆహారం వెళ్తుంది లోపలికి. అవునా? నీ చెవుల ద్వారా వాక్యం వెళ్తుంది. నీ చెవులు ఆయనకి ఇవ్వాలట. నీ కళ్ళు, నీ ముక్కు, నీ చెవులు, నీ నోరు, నీ చేతులు, నీ కాళ్ళు. అడుగుతున్నాడా? ఫైనల్కి ఇంకేం అడుగుతున్నాడు? గివ్ హిమ్ యువర్ సోల్. నీ యొక్క ప్రాణం ఆయనకి ఇవ్వి. గివ్ హిమ్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని ఆయనకి ఇచ్చే. గివ్ హిమ్ యువర్ ప్రైజింగ్. ఆమేన్. నీ యొక్క స్తుతులు ఆయనకి ఇచ్చే. ఆమేన్. గివ్ హిమ్ ఎవ్రీథింగ్ యు గాట్. నువ్వేదైతే కలిగి ఉన్నావో అది ఇచ్చే. హల్లెలూయా. ఈ డిజర్వింగ్ ఆఫ్ ద బెస్ట్. ఆయన శ్రేష్టమైన దాన్ని కోరుతా ఉన్నాడు. అవునా? ఇప్పుడు కయీను ఈ కార్యాలు చేయలేకపోయాడు. యవనస్తుడైన కయీను ఈ కార్యాలు చేయలేకపోయాడు. కానీ యవనస్తుడైన ఏబేలు ఈ కార్యాలు చేయడం మొదలెట్టాడు. అవునా? దానిని బట్టి నువ్వు ఏబేలువో కయీనువో అర్థం చేసుకోవాలి. నా చేతులు ఇవ్వలేనండి, నా చేతులు
నా చేతులు అట్లా కదేవలసింది. నేను కట్టకూడేస్తానండి నా చేతితో, లేకపోతే 2 బ్యాట్ తెచ్చుకుని హెలికాప్టర్ షాట్ ఆడేస్తానండి. కయ్యను శ్రేష్టమైన ఇచ్చాడా? ఇవ్వలేదు. ఇచ్చాడా? ఇక్కడ 2 వ్యక్తులు ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ 2 వ్యక్తులు కనబడుతున్నారు. ఏబేలు అయితే ఇవన్నీ ఇచ్చేశాడు, ఆయన నోరు ఇచ్చేశాడు, సజీవ యాగంగా తన్ను తాను సమర్పించేసుకున్నాడు. కళ్ళు, నోరు, ముక్కు, చెవులు, ఎవ్రీథింగ్ గివ్ హిమ్ టు గాడ్. ఆయనకి ఇచ్చేశాడు. He gave to God. Everything ఇచ్చేశాడు. ఇప్పుడు నువ్వేమేమో కోరుచున్నావు ఈ రాత్రి? విశ్వాసము ద్వారా యవ్వనస్తులైన ఏబేలు అన్ని ప్రభుకి ఇచ్చేశాడు. కయ్యను ఇవ్వలేకపోయాడు, కయ్యను కంటే గొప్పగా ఇచ్చాడట. నువ్వు కయ్యనవా ఏబేలు? ఇప్పుడు నువ్వు ఏబేలు అయితే ఇక్కడ వరుస అంతా ఇస్తావు. నువ్వు ఏబేలు అయితే వరుస అంతా ఇస్తావు. 272 పారాగ్రాఫ్ అన్ని వెల్కమ్ క్రైస్ట్ 590911 550911 272 పారాగ్రాఫ్లో ప్రవక్త అంటున్నాడు. కయ్యను ఈ వరుస ఇవ్వలేకపోయాడు, కానీ ఏబేలు ఇచ్చేశాడు. అవునా? ఈరోజు నువ్వు ఎవరో దీన్ని బట్టి అర్థమైపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరొక కొటేషన్ చదువుతూ నేను ముగిస్తాను, జాగ్రత్త వినండి. God's gift always find their places. దేవుని వరములు ఎల్లప్పుడూ వాటి స్థానాలు గైకొంటాయని వర్తమానంలో 44 పారాగ్రాఫ్లో హియర్ ఇక్కడ గమనించండి. There is only one gift that you can give, and that is yourself. నువ్వు దేవునికి ఒకే ఒక బహుమానం ఇవ్వగలవు. ఆ బహుమానం ఏంటో కాదు, కానీ నిన్ను నీవే ఆయనకి ఇచ్చుకోవడం. ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నారా ప్రభుకి? ఏ గిఫ్ట్ ఇస్తారు? నీవే ఆయనకి గిఫ్ట్ అయ్యి ఉన్నావు. ఆయనకి ఏం కావాలి? సెల్ కావాలి, ఐఫోను కాదు. ఆయనకి ఏం కావాలి? బట్టలు కావాలా? ఆయనకి డబ్బు కావాలా? ఆయనకి ఏం కాదు కావాల్సింది. నువ్వు ఆయనకి ఏమో గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే కనుక, ఇదిగో ప్రభువా నేనే నీకు వరాన్ని ఇస్తున్నాను, ఇదిగో నేనే నీకు గిఫ్ట్ అయ్యి ఉన్నాను, తీసేసుకో ప్రభువా. అదే అంటున్నాడు ఆయన. గివ్ యువర్ సెల్ఫ్ టు గాడ్ బికాస్ గాడ్స్ ఆల్రెడీ గివ్ టు యూ హిస్ గిఫ్ట్. నిన్ను నీవు ఆయనకి ఇచ్చేసుకో. ఆమె ఆయన ఇదివరకు నీకు బహుమానం ఇచ్చాడు. ఆ బహుమానం ఎవరో కాదు, తన్ను తానుగా ఆయనే ఆ బహుమానం అయి ఉన్నాడు. ఆయన నీకు ఇచ్చేసుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఇదివరకే ఆ బహుమానం ఇచ్చేసుకున్నాడా? ఇచ్చుకున్నాడా? నీకు ఆ బహుమానం అందిందా? చుట్టబడిన దేవుని కానుక. ప్రవక్త వర్తమానం బోధించాడు, యాక్సెప్టెడ్ గాడ్స్ గిఫ్ట్ అని. దేవుని యొక్క వరమును అంగీకరించండి. ఇచ్చాడ గిఫ్ట్. ఈ గిఫ్ట్ని రిసీవ్ చేసుకోవాలి. నీవు తిరిగి మళ్ళీ ఆయనకి గిఫ్ట్ ఇవ్వాలి. ఏంటా గిఫ్ట్? నిన్ను నువ్వు ఆయనకి ఇచ్చుకోవడమే గిఫ్ట్ అయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేర్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్ యూ ఓ బ్యాక్ టు గాడ్, దట్ ఈస్ యువర్ సెల్ఫ్ టు హిమ్. నువ్వు దేవునికి ఇవ్వగలిసిన ఒకే ఒక విషయం ఏంటంటే నిన్ను నీవు ఆయనకు అప్పగించుకున్నాడు తప్ప మరి ఇంకేమీ కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ అంటున్నాడు చూడగా, మనం చదువుకో మాట చెప్పి నేను ముగిస్తాను. హల్లెలూయా. డెడికేషన్ అనే వర్తమానంలో 34 పారాగ్రాఫ్లో యూ కెన్ సీ ద స్లామ్ హౌ డేవిడ్ ఈస్ కాన్స్టెంట్ థింకింగ్ ఆఫ్ గాడ్. దావీదు ఎంత దేవుని కొరకు ఆలోచిస్తూ ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. టూ మెనీ ఆఫ్ us టుడే థింక్ ఆఫ్ ఓన్ అచీవ్మెంట్స్. చాలామంది ప్రజలు వారి గొప్పలు సాధించడానికి కొరకే వారు ఆలోచన చేస్తారు. కానీ దావీదు ఎల్లప్పుడూ కూడా దేవుని కొరకే ఆలోచన చేస్తున్నాడట. ఆమేన్. సంథింగ్ దట్ వీ కుడ్ డూ టు బెటర్ అవర్ సెల్ఫ్, బట్ డేవిడ్ వాస్ కాన్స్టెంట్లీ థింకింగ్ ఆఫ్ వాట్ హీ కుడ్ డూ ఫర్ గాడ్. దావీదు యొక్క ఆలోచన ఏంటి? ఎల్లప్పుడూ నేను దేవుడికి ఏం చేయాలి, ఎల్లప్పుడూ నేను దేవుడికి ఏం చేయాలి, ఎల్లప్పుడూ ప్రభువుకు నేను ఏం చేయాలి, ఎల్లప్పుడూ నేను ప్రభువుని ఎలా చేయాలి, వాడిని ఆయన ఎలా తృప్తిపరచాలి, ఈ ఆలోచన నేను కలిగి ఉన్నాడట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎల్లప్పుడూ ఇదే ఆయన కలిగి ఉన్నాడట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మరి దావీదు వలె ప్రభు కొరకు ఎల్లప్పుడూ ఆలోచిస్తున్నావా? లేకపోతే నీ అచీవ్మెంట్స్ ఉన్నాయా? నేను అది సాధించాలి, నేను ఇది సాధించాలి, నేను సాధించవలసినవి చాలా ఉన్నాయి, నేను పొందుకోవలసినవి చాలా ఉన్నాయి.
అని చెప్పేసి అనుకుంటున్నావా? లేదా దావీదు వలె నేను దేవుడికి ఏం చేయాలి, నేను ప్రభు కొరకు ఏం చేయాలి, ప్రభు కొరకు నేను ఎలా కష్టపడాలి అని ఆలోచన చేస్తున్నావా? ఆమేన్. చాలా కోర్స్ ఉన్నాయి, ఇక్కడ సమయం కాదు, చర్చలో అయితే బాగుండేది. ఏం సాధించాలనుకుంటున్నావు? కానీ దావీదైతే ప్రభు నేనేమో మంచి ఇంట్లో పడుకున్నాను, దేవదారు మ్రాణులతో కట్టినటువంటి ఇంట్లో మంచం మీద మన పడుకున్నాను. అసలు దేవుడు ఎక్కడున్నాడంటావు? దేవుడికి గుడారం ఏదంటావు? నాకు ఇంత డబల్ స్టేర్, ఈ ట్రిపుల్ స్టేర్ మంచి వసతులు ఉన్నాయి, అసలు దేవుడు ఎలా ఉన్నాడంటావు? ఆయనకి ఏం కావాలంటావు అని ఆలోచన చేయడం మొదలెడతాడట. నాకు ఎంత గొప్ప ఇల్లు ఉంది, ఇప్పుడు దేవుడికి ఇల్లు లేదు ఎలాగా అంటే ఎల్లప్పుడూ దేవుడిని కొరకేదో ఆలోచన చేస్తున్నాడు దావీదు. అవునా? మరి నువ్వు దేని కొరకు ఆలోచిస్తున్నావు? ఎల్లప్పుడూ దేని కొరకు ఆలోచిస్తున్నావు? ఆమేన్. చాలా జాగ్రత్తగా గమనించండి. అందుకే శ్రేష్టమైందని ఎదురు చూస్తున్నాడు. ఈ విధానంలోనే ఏబేలు, యవనస్తుడైన ఏబేలు శ్రేష్టమైన దాన్ని ప్రభుకి ఇస్తున్నాడు, శ్రేష్టమైన దానిని ప్రభుకి ఇచ్చేస్తున్నాడు. ఆ కారణాన్ని బట్టి కయ్యని ఇవ్వలేని రీతిలో, కయ్యని ఇవ్వలేకపోయాడు, తన జీవితాన్ని, శ్రేష్టమైన జీవితాన్ని ప్రభుకు ఇవ్వలేకపోయాడు. తన సొంత విధానంలో ఇలా చేస్తే దేవుడు సంతోషపడతాడేమో, ఇలా చేస్తే దేవుడు ఆనందపడతాడేమో అని తన సొంత ఆలోచన చేస్తున్నాడు. కానీ దేవుడు ఎలా ఆనందిస్తాడు, ఎలాంటిది కోరుతున్నాడు అనే విధానంలో ఏబేలు వెతుకున్నట్లుగా కయ్యనికి లేదు. తనకు మనసుకు నచ్చినట్టుగా భక్తి చేసుకుని వెళ్ళిపోతున్నాడు. ఈరోజు మనకు మనసుకు నచ్చినట్టుగా భక్తి చేసుకుని వెళ్ళిపోవడం కాదు, దేవుడు ఎలా భక్తి చేయమన్నాడు అలాగే చేయాలి. ఏదో మనకు మనసు నచ్చినట్టుగా ఏదో ఆదివారం వచ్చేసి గురువారం వచ్చేసి ఓ 2 రోజులు ఏదో కనబడకపోతే బాగోదు, అలా కాదు. ఇప్పుడు ఈ యవనస్తుడైన ఏబేలు శ్రేష్టమైన బలి అర్పణ దేవునికి ఇస్తున్నాడు. ఎవరికంటే గొప్పగా? కయ్యను కంటే, ఈరోజు లోకంలోని యవనస్తుల కంటే నువ్వు ఇంకా శ్రేష్టమైన భక్తి దేవుడికి చెయ్యాలి, శ్రేష్టమైన బలి అర్పణ ప్రభువుకి ఇవ్వాలి. ఈరోజు శ్రేష్టమైన బలి ఎవరు? నీవే. నిన్ను నువ్వు ప్రభుకి సంపూర్ణంగా ఇచ్చుకోవాలి. ఓ లోకములో వారు ఇవ్వలేనంతగా, సంఘ శాఖల వారు ఇవ్వలేనంతగా, లేకపోతే నీ పక్కన ఉన్న సహోదరుడు దేవునికి ఇవ్వలేనంతగా నీవు ప్రభువుకి నిన్ను నువ్వు అప్పగించేసుకోవాలి. ఆ విధంగా నువ్వు చేయగలగాలి. అందుకేమన్నాడు, ఏబేలు కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించేది. దేవుడు అతని అర్పణల గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతని జీవితాన్ని బట్టి సాక్ష్యం ఎవరిస్తున్నారు? తను చెప్పుకున్నాడు సాక్ష్యం. ఈరోజు మన కోసం సాక్ష్యం ఎవరు చెప్పాలి? దేవుడే చెప్పాలి. ఇప్పుడు దేవుడు అతని గూర్చి సాక్ష్యం ఇస్తున్నప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి ఏ విధంగా అయితే దేవుడికి సంపూర్ణముగా విశ్వాసము ద్వారా అన్ని ఇచ్చేశాడో దానిని బట్టి అతను నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. నీకు వచ్చింది తెలుసా నీతిమంతుడు అంటే అర్థం తెలుసా? పాపమే చెయ్యనివాడు అని అర్థం. ఏంటి, ఇతను పాపంలో పుట్టాడు, పాపంలో పెరిగాడు, పాపంలో లేని అన్నాడేంటి, పాపం చేయలేదు అన్నాడేంటి? ఎవరు చెప్తున్నారు? దేవుడే ఇతను నీతిమంతుడు అని చెప్తున్నాడు. ఈ దేన్ని బట్టి? అతను ఇచ్చిన శ్రేష్టమైనటువంటి అర్పణ బట్టి అతను నీతిమంతుడు అయిపోతున్నాడు. ఈరోజు శ్రేష్టమైన జీవితాన్ని ప్రభువుకి ఆయన ఇదివరకే నీకు ఇచ్చుకున్నాడు, నువ్వు ఆయనకి ఇచ్చుకోవాలి. ఇప్పుడు నీ చేతులు, నీ కాళ్ళు, నీ ముక్కు, నీ నోరు, నీ చెవులు, నీ యొక్క పాదాలు, నీ యొక్క హృదయము, నీ టాప్ టు బాటం ప్రభువుకి ఇచ్చి పూర్తిగా సజీవ యాగముగా ఆయన సేవించే వాక్యము ద్వారా అప్పుడు నీవు ఆయన నీ గురించి సాక్ష్యం ఇస్తాడు. ఏమని? ఇతడు నీతిమంతుడవుతున్నాడు, సాక్ష్యం పొందుతున్నాడు అంటే ఎవరి దగ్గర? దేవుని సన్నిధిలో. ఈరోజు నీకు సాక్ష్యం ఉందా? సాక్ష్యం ఉందా నీకు? సాక్ష్యం ఉంటే సాక్ష్యం ఇతరులకు చెప్తావు. సాక్ష్యం ఉందా? దేవుడు నన్ను ఎలా కాపాడాడు, ఎలా రక్షించాడు, ఈ వర్తమానం వచ్చింది నాకు, నన్ను దేవుడు బలపరిచాడు, నాకు జీవంలోకి నడిపించాడు, సాక్ష్యం ఉందా? సాక్ష్యం ఉన్నవాడు జీవితంలో సాక్ష్యమును కలిగి ఉన్నవాడు సాక్ష్యం ఇతరులకు చెప్పకుండా ఉండలేడు. నీకు సాక్ష్యం లేనప్పుడే ఇతరులకు వర్తమానం చెప్పడానికి భయపడతావు. సాక్ష్యం లేనప్పుడే సాక్ష్యం ఇవ్వడానికి భయపడతావు. నీకు సాక్ష్యం ఉంటే నీకు భయం ఎందుకు? మొదట్లో ఉండేదండి. కొంతమందికి ఏమైందంటే చల్లారిపోరు స్లోగా. మొదట ఉన్నట్టుగా ఇక్కడ లేరు కొంతమంది. మొదట్లో ఉన్న ఆసక్తి, మొదట్లో ఉన్న భక్తి, మొదట్లో ఉన్నటువంటి విశ్వాసము, మొదట్లో ఉన్నటువంటి పరుగు ఇప్పుడు లేదు. ఏమైపోయింది? ఆసక్తి రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది, రోజు రోజుకి తరిగిపోతూ ఉంది ఆసక్తి. ఆమె శ్రేష్టమైన బలి ఇవ్వలేకపోతున్నారు.
లోకానికి ఇంపార్టెన్స్ ఇచ్చేస్తున్నారు, దేవుడి వాక్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోతున్నారు. ఈజ్ ఇట్ రైట్? మీకు అర్థమవుతుందా సోదరి సోదరులారా? గమనించండి. కయ్యని కంటే శ్రేష్టమైనది మనం ఇవ్వగలుగుతున్నామా? ఈరోజు లోదరనుల కంటే మనం ఎక్కువ భక్తి చేయగలుగుతున్నామా? పెంతెకోస్తల కంటే మంచి భక్తి చేయగలుగుతున్నామా? జీడిఎం కంటే, మెథడిస్ట్ కంటే, బాప్టిస్ట్ కంటే, సెవెంత్ డే కంటే, యెహోవా సాక్షుల కంటే మనం శ్రేష్టమైన భక్తి చేయగలుగుతున్నామా? నువ్వు నిజంగా వధువైతే శ్రేష్టమైన భక్తి చేస్తావు. నువ్వు వధువైతే శ్రేష్టమైన జీవితాన్ని ప్రభువుకి ఇస్తావు. శ్రేష్టమైన జీవితాన్ని ప్రభువుకి ఇస్తాను. ఈజ్ ఇట్ రైట్? ఇవాళ శ్రేష్టమైంది. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. సంసోన్ అంటే తన బలాన్ని ఎవరికి ఇచ్చాడు? దేవుడికి ఇచ్చాడు తన హృదయాన్ని. అంత అయిపోయింది. రెండు కలిపి ఇవ్వగలుగుతున్నాడా? తన బలము తన హృదయాన్ని దేవుడికి ఇవ్వగలుగుతున్నాడా? ఒకటేమో దలీలాకి, ఒకటేమో దేవుడికి పంచేస్తున్నాడు ఇద్దరికే. ఈరోజు చాలా మంది పంచేస్తున్నారు, లోకానికి కొంత, దేవుడికి కొంత. సంసోన్ ఏం చేశాడు చెప్పండి? దలీలాకు ఇవ్వాల్సినంత దలీలాకి ఇచ్చాడు, దేవుడికి ఇవ్వాల్సినంత దేవుడికి ఇచ్చేసాడు. ఫైనల్గా ఏమైపోయింది? అతనికి గుడ్డివాడు అయిపోయాడు. కనబడుతున్నారు జనాలు? కనబడుతున్నారు జనాలు? ఎవరైనా కనబడుతున్నారా? నువ్వు గుడ్డుడైపోతే పాస్టర్ కనబడతాడు నీకు? నువ్వు గుడ్డుడైపోతే సహోదరులు కనబడతారా? నువ్వు గుడ్డుడైపోతే సన్నిధి కనబడతా ఆదివారం? ఒక వ్యక్తి ఆదివారం దేవుని సన్నిధికి రాలేకపోతున్నాడు అంటే గుడ్డోడని అర్థం. ఎందుకని? గుడ్డితనం వచ్చేసింది. అర్థమవుతుందా? ఒకడు దేవుడికి, ఒకడు లోకానికి కాదు ఇవ్వాల్సింది. నువ్వు సజీవ యాగంగా శిరస్సు మొదలు అరికాలు వరకు సంపూర్ణంగా దేవునికే ఇవ్వాల్సిన వాడుగా ఉన్నావు. గమనించండి. ఇప్పుడు సాక్ష్యం పొందాడంటే ఎవరి దగ్గర? దేవుడి దగ్గర సాక్ష్యం పొందాడు. తన నిజమైన జీవితాన్ని ఇచ్చాడు అతను. అంటే దేవుడు ఇస్తున్నాడంట. నెవులు నా కళ్ళు ఇచ్చాడని ఎవరు చెప్పాలంట? దేవుడు చెప్పాలంట. అంటే ఇప్పుడు ఆయన ఈ లోకాన్ని మన కంటి ద్వారా చూడాలనుకుంటున్నాడు. అవునా? ఆయన చెప్పాలంట, నెవిల్ కళ్ళు నాకు ఇచ్చాడు అని దేవుడు చెప్పాలంట. నెవిల్ యొక్క చెవులు నాకు ఇచ్చాడని దేవుడు చెప్పాలంట. నెవిల్ యొక్క నోరు నాకు ఇచ్చాడని దేవుడు చెప్పాలంట. నెవిల్ యొక్క చేతులు నాకు ఇచ్చాడు, నెవిల్ యొక్క పాదాలు నాకు ఇచ్చాడు అని ఎవరు చెప్పాలట? దేవుడే చెప్పాలి. ఇప్పుడు అవునంటారా? కయ్యని ఇస్తున్నాడా? కయ్యని ఇవ్వట్లేదు. అతను శరీర సంబంధంగా తిరుగుతున్నాడు. కానీ ఏబేలు అయితే అతనికంటే శ్రేష్టమైనటువంటి జీవితం జీవిస్తున్నాడు. శ్రేష్టమైనటువంటి భక్తి జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఈరోజు కూడా నువ్వు శ్రేష్టమైన భక్తి జీవితాన్ని కలిగి ఉండాలి. దేవుడు అదే కోరుతున్నాడు. ఈ డిజర్వింగ్ అంటున్నాడు అంటే ఆయన కోరుకుంటున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయన దాన్ని కోరుతా ఉన్నాడు. భక్తి జీవితాన్ని ఆయన కోరుతా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. నీ చేతిలో ఎవరికిస్తా చెప్పు? ఎవరికిస్తా? హాయ్, హలో, హలో, తిన్నావా, పడుకున్నావా, ఏం చేస్తున్నావు, బాత్రూమ్కి వెళ్ళావా? ఇదే కదా. ఎందుకు చేతులు? అవునా? అవునా కాదు? వాస్తవంగానే మాట్లాడేది. ఆమె టికెట్ పొద్దున్న లగ్గిన ఆడికి వెళ్ళిపోతున్నాయి కాళ్ళు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? మరి ఇస్తున్నావా నీ కాళ్ళు? ఆమె హల్లెలూయా. అందుకే గమనించండి, శ్రేష్టమైన అర్పణ కయ్యని కంటే గొప్పగా ఇచ్చాడు. ఎవరైతే కళ్ళు, ఎవరైతే ముక్కు, ఎవరైతే చెవులు, ఎవరైతే సజీవ యాగం ఇస్తున్నారో వాళ్ళు హేబేలు. ఆ విధంగా నువ్వు భక్తి చేస్తేనే ఏబేలు. ఏబేలు అంటే మృతి నొంది మాట్లాడుతున్నాడట. ఏబేలు మృతి నొంది కూడా మాట్లాడుతున్నాడట. అవునా? అవునా? మాట్లాడుతున్నాడా? హల్లెలూయా. ఈరోజు నువ్వు మాట్లాడాలి. నీ జీవితం మాట్లాడాలి. లోకంలో మృతి నొంది నువ్వు మాట్లాడాలి. ఈ విధంగా చెప్పొచ్చు అంటారా? పాపానికి, లోకానికి, చెడు కార్యాలకి అన్నింటికి చచ్చి క్రీస్తులో తిరిగి లేచి కొత్త జన్మ పొందుకుని నువ్వు మాట్లాడాలట. మాట్లాడగలరా అలాగా? ఆమేన్. ఆదివారం క్రైస్తవులాగా ఉండిపోతున్నారా? లేకపోతే గురువారం క్రైస్తవులుగా ఉండిపోతున్నారా? ఏదో మధ్యలో ఏదో ఒక రోజు క్రైస్తవులుగా ఉండిపోతున్నారా? అలాగొద్దు సోదరులారా. ఆమేన్ అన్నాడు. విశ్వాసమును బట్టి ఇతను కలత లేదు. విశ్వాసాన్ని బట్టి ఏం చేస్తాడో తెలుసా? గొర్రె పిల్లని పట్టుకొస్తున్నాడు అతను. విశ్వాసాన్ని బట్టి ఎక్కడికి వెళ్ళాడు? శ్రేష్టమైన గొర్రె పిల్ల తీసుకొచ్చాడు. గొర్రె పిల్ల కూడా శ్రేష్టమైన దానిగా ఉండాలి. అవునా? గొర్రె పిల్ల ఎలా ఉండాలి? పరిశుద్ధ గ్రంథములో పాత నిబంధనలో గొర్రె పిల్లని అర్పించేటప్పుడు ఆ గొర్రె పిల్ల ఎలా ఉండాలి? శ్రేష్టమైన దానిగా ఉండాలి.
శ్రేష్టమైన గొర్రె పిల్ల ప్రభు సన్నిధి తెచ్చి ఏం చేస్తున్నాడు? ఆయన బలి అర్పిస్తున్నాడు ప్రభుకి. బలి అర్పిస్తున్నాడు ప్రభుకి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శ్రేష్టమైనటువంటి బలి తెచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు? ప్రభు సన్నిధిలో పెట్టి దాన్ని కోస్తున్నాడు. తను తాను అర్పణగాను బలిగాను చేసుకుంటున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. తను తాను అర్పణగాను బలిగాను ఆయనే మార్చుకుంటున్నాడు. నువ్వు అర్పణగాను బలిగా మారాలా? ఏబేలు మారుతున్నాడా? అక్కడ గొర్రె పిల్ల చచ్చిపోయింది. బలి అర్పించిన ఏబేలు కూడా ఎందుకు చచ్చిపోయాడు తెలుసా? ఏబేలు ఒక గొర్రె పిల్లగా చచ్చిపోయింది. అలా చనిపోయాడు కాబట్టి షేతు లోపల బతికాడు. అలా గమనించండి, గొర్రె పిల్లను చంపి అతను చనిపోయి షేతు వల్ల వచ్చేసాడు. దాని అర్థం ఏంటి? క్రొత్తగా జన్మించేశాడు. అవునా? క్రొత్తగా జన్మించేశాడా? షేతు కాదది, షేతు రూపంలో ఉన్న ఏబేలు అది. అవునా? ఏబేలుకు ప్రతిగా ఎవరు వచ్చారు? షేతు వచ్చాడు. అంటే మళ్ళీ ఏబేలు ఎలాగొచ్చాడు? షేతుగా వచ్చాడు అని మన దేవుని ప్రవక్త అంటాడు. ఏబేలు అనేది పాత జీవితం అంట, షేత్ అనేది క్రొత్త జన్మ జీవితం అంట అన్నాడా? ఇప్పుడు ఏబేలు ఎలా చనిపోతున్నాడు? గొర్రె పిల్లని అర్పించి గొర్రె పిల్లని చంపి తన్ను తాను కూడా చనిపోయి మరలా షేతు రూపంలో లేచిపోయాడు. ఇప్పుడు నువ్వు ఆ రీతిగానే పైకి లేవాలి. లేవగలరా? లేవాలా? లేవాలంటే నీ శ్రేష్టమైన జీవితాన్ని ప్రభువుకు అర్పించుకోవాలి. నీ శ్రేష్టమైన బ్రతుకును ఆయనకి ఇచ్చుకోవాలి. శ్రేష్టంగా నువ్వు బ్రతకాలి. కయ్యూరు కంటే శ్రేష్టమైన జీవితం నువ్వు అలాగే ఎప్పుడు చేయగలవు తెలుసా? శ్రేష్టమైన భక్తి, శ్రేష్టమైన ఆరాధన, శ్రేష్టమైనటువంటి బలి అర్పణ ఎప్పుడు చేయగలవు తెలుసా? నీ పేరు గొర్రె పిల్ల జీవ గ్రంథంలో ఉన్నప్పుడు మాత్రమే. నువ్వు అప్పుడు చేయగలవు, లేకపోతే చేయలేవండి. నీ నోరు దేవుడికి ఇవ్వాలంటే నువ్వు గొర్రె పిల్ల జీవ గ్రంథంలో ఉండాలి. ఈరోజు నోరు ఇవ్వాలా? అయ్యో గొంతుని పూచేస్తుందండి, నేను సువార్త ప్రకటించలేను. అయ్యో చేతులు లాగేస్తున్నాయండి, కరపత్రులు పంచిపెట్టలేనండి. అయ్యో కాళ్ళు లాగేస్తున్నాను, సువార్తకి వెళ్ళానండి. అయ్యో నడుము పొడి వచ్చేస్తున్నాను, సువార్తకి వెళ్ళాలంటే కుదరదు. నువ్వు ఇచ్చేది మొత్తం అంతా ఇచ్చేయాలి. ఈరోజు భూమి మీద ఆయన నడవాలనుకున్నాడు. ఎలాగా? ఈరోజు తాడేపల్లిగూడెంలో ఆయన నడవాలనుకుంటున్నాడు. అంటే ఎలా నడవాలనుకుంటున్నాడు? నీ పాదాల మీద నడవాలనుకుంటున్నాడు. అవునా? దర్శిపూర్లో నడవాలనుకుంటున్నాడు. ఎవరి పాదాల మీద? నీ పాదాల మీద. తాడేపల్లిగూడెంలో నీ పాదాల మీద నడవాలనుకుంటున్నాడు. ఆయన నడిస్తే వైన్ షాపులకి, బార్ షాపులకి, సినిమాలకి వెళ్తావు నువ్వు? వెళ్ళవు. అయితే ఏం చేస్తున్నాడు? ఆయన కానీ వచ్చాడు అనుకో, నీ పాదాలు పర్వతం మీద సుందరములు. సువార్త చేయవాడి పాదములు పర్వతం మీద సుందరములు. ఏ పర్వతం తెలుసు అది? ఆమేన్. పరిపూర్ణ మానవ స్వరూపం అనే పర్వతం మీద. ఆమేన్. ఆ పాదాలు ఎక్కడికి వెళ్తే విశ్వాసం నుండి సద్గుణం, సద్గుణం నుండి జ్ఞానం, ఆశా నిగ్రహం, దైవభక్తి, సహోదర ప్రేమ, తర్వాత క్రీస్తు ఐక్యత. అవునా? ఈ పాదాలు ఎక్కడికి వెళ్తే పర్వతం ఎక్కుతాయట. నువ్వు పర్వతం ఎక్కాలా? ఎక్కుతావా పర్వతం? ఎవరు ఎక్కిస్తారు పర్వతం? ప్రభువా ఎక్కలేనందుకు కొండపై నన్ను ఎక్కించానంట. నిన్ను ఎక్కిస్తారు కానీ నీ పాదాలు నాకు ఇవ్వమన్నాడు. ఎవరిని? దావీదు. తీసుకో ప్రభువా నా పాదాలు అన్నాడట. అవునా? ఇప్పుడు దావీదు పాదాలు ఎవరు తీసుకున్నారు? ఎవరు తీసుకున్నారు? తీసుకున్నాడా? అందుకే ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలందరూ తృణీకరిస్తున్నప్పుడు దావీదు ఏడ్చుకుంటూ పర్వతం మీదకి వెళ్తున్నాడా? ఎవరిని చూపిస్తున్నాడు చెప్పండి? అది ప్రభుని యేసుక్రీస్తుని చూపిస్తున్నాడు. అంటే దావీదు భవిష్యత్తులో రాబోతున్నటువంటి యేసుక్రీస్తు కల్వరి గొల్గొతా కొండ మీదకి వెళ్ళడము ఇక్కడ మాదిరిగా తన పాదాలు ఎక్కించుకుని సాదృశ్యాల్లో దావీదు మరలా యేసుక్రీస్తు వలె పర్వతం మీదకి వెళ్తున్నాడు. అవునా? వెళ్తున్నాడా? దావీదు పాదాలు ఇచ్చాడా? దావీదు చేతులు ఇచ్చాడా? దావీదు కళ్ళు ఇచ్చాడా? దావీదు నోరు ఇచ్చాడా? దావీదు హృదయాన్ని ఇచ్చాడా? అవునా? మోషే నా ఇల్లు అంతటిలో నమ్మకోసరాడు. మరి దావీదు నా హృదయానుసారుడు. అవునా? అవునా? మోషే ఏమో ఇల్లు అంతటికే పెట్టాడు, కానీ దావీదుని ఎక్కడ పెట్టాడు? హృదయానికి పెట్టాడు. మోషే బయట కాపలైతే దావీదు లోపడాడు. అవునా? నా హృదయానుసారుడు అన్నాడు. అందుకే దావీదు తన హృదయాన్ని ప్రభువుకి ఇచ్చేసాడట. ఇచ్చాడా?
ఇప్పుడు నెవిల్ నా హృదయానుసారుడని ప్రభు చెప్పాలి, జోయల్ నా హృదయానుసారుడని ప్రభు చెప్పాలి, షేతు నా హృదయానుసారుడని ప్రభు చెప్పాలి. అవునా? ఇల్లంతటికి వేరు, హృదయానికి వేరు. అవునా కదా? ఇప్పుడు దేవుడు చెప్పాలి నా హృదయానుసారులు వీరని. ఎప్పుడు చెప్తాడు? ఆయన హృదయానికి మన హృదయాన్ని ఇచ్చినప్పుడు. అవునా? ఆయన మన హృదయంలో వచ్చి నివసించాలనుకుంటున్నాడు. ఎప్పుడైతే మనం ఇస్తున్నామో ఆయన మన గురించి కూడా అలాంటి సాక్ష్యం ఇస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. అర్థమవుతుందా సోదరి సోదరులారా? అర్థమవుతుందా? గమనించండి, ఈ చిన్న వర్తమానం హృదయంలో పెట్టుకోండి. శ్రేష్టమైన బలి అర్పణ విశ్వాసమును బట్టి. దేని బట్టి? విశ్వాసమును బట్టి కయీను కంటే శ్రేష్టమైనదని ఇచ్చాడు. ఏంటి అతను ఎందుకు ఇచ్చాడు? నేను కళ్ళు ఇస్తే దేవుడు నన్ను దీవిస్తాడు. అవునా? నా చెవులు ఇస్తే నన్ను దీవిస్తాడు, నా కాళ్ళు ఇస్తే దీవిస్తాడు, నాకు నిత్య జీవం ఇస్తాడు, నా జీవితం ఆయనకి ఇచ్చేస్తే నాకు నిత్య జీవం ఇస్తాడు, నా జీవితాన్ని ఆయనకి త్యాగం చేస్తే నాకు నిత్య జీవం ఇస్తాడని విశ్వాసం ద్వారా చూశాడు. అందుకే ఎంతమంది ఎదురుదాడి చేస్తున్నా, ఎంతమంది నువ్వు భక్తులు తిరుగుతున్నావు, నీ సమయం అంతా వృధా చేసుకుంటావు అంటున్నా, ఏబేలు ఏం చేస్తాడు? విశ్వాసం ద్వారా చూస్తాడు. నేను ఈరోజు ప్రభు కొరకు పని చేస్తే దేవుడు నాకు ఖచ్చితంగా ఒక నిత్య జీవాన్ని ఇస్తాడు. ఈరోజు నేను ప్రభు కొరకు పని చేస్తే దేవుడు నన్ను హెచ్చిస్తాడని విశ్వాసము ద్వారా చూసి తన జీవితాన్ని ప్రభుకి అర్పించేసుకున్నాడు. అందుకే ఇప్పుడు ఏం చేశాడు? సాక్ష్యం ఇచ్చాడు. అతడు మృతు నొంది విశ్వాసము ద్వారానే మాట్లాడుతున్నాడు. అవునా? ఇప్పుడు నువ్వు ఎలా మాట్లాడాలి? విశ్వాసం ద్వారా మాట్లాడాలి. అవిశ్వాసం దరిచేరనవకండి. మాట మాట్లాడుతున్నాడు ఏముందలేండి అనకండి. నీ ప్రతి మాట విశ్వాసం ద్వారా పలకండి. విశ్వాసం ద్వారా మాట్లాడు. నిజమేనంటావా? ఈ వాక్యం కరెక్టేనంటావా? దేవుడు మళ్ళీ ఏం చేస్తాడంటావు కాదు. విశ్వాసం ద్వారా మాట్లాడు. ప్రతి మాట నీ నోట్లోంచి ఎలా రావాలి? విశ్వాసము ద్వారా రావాలి. ఆమేన్. అప్పుడే నువ్వు ఏ మేలు అవుతున్నావు. అప్పుడే ఈ లోకంలో ఉన్న వారికి అంటే, ఈ సంఘ శాఖల కంటే ఇంకా అనేక మంది యవనస్తులు ఉన్నారు. పండగ క్రైస్తవులు ఆదివారం లేకపోతే పండగలకి, ఆచారాలకి, మీటింగ్లకి, వాటికి వెళ్తారు. కానీ నువ్వైతే శ్రేష్టమైన జీవితాన్ని ఆయనకి అప్పగించాలి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. అలాంటి జీవితాలు దేవుడు మీకు ఇచ్చి ఏ వేలు వలె మిగతా వారి కంటే, మీ స్నేహితుల కంటే, మీ సహోదరుల కంటే, మీ గ్రామస్తుల కంటే మీరు దేవుడికి ఇంకా శ్రేష్టమైన జీవితాన్ని, శ్రేష్టమైన బలి అర్పణను మీరు నిశ్చయముగా దేవునికి అర్పించుదురుగాక. గాడ్ బ్లెస్ యు. లేచి నిలబడి మనం ప్రార్థన చేసుకుందాం. ఒకసారి సమర్పించుకోండి. ప్రభువా, నా జీవితాన్ని ఇస్తాను దేవా, నా జీవితాన్ని నీకు అర్పిస్తాను ప్రభువా, నా జీవితం అంతా నీకు ఇచ్చేస్తాను ప్రభువా. నేను కలిగి ఉన్న టాలెంట్లు నీకు ఇచ్చేస్తాను ప్రభా, నా చేతులు నీకు ఇచ్చేస్తాను, నా కాళ్ళు నీకు ఇస్తాను ప్రభా, నా నోరు నీకు ఇస్తాను, నా కళ్ళు నీకు ఇస్తాను. ఓ దేవా, నా చెవులు నీకు ఇస్తాను, నా పాదాలు నీకు ఇస్తాను. ఓ మంచి పాటలు నీకు ఇస్తాను, మంచి స్తుతులు నీకు ఇస్తాను. నేను కలిగి ఉన్నదంతా నీకు ఇచ్చేస్తాను. ఓ శ్రేష్టమైన జీవితం అంతా నీకు ఇచ్చేస్తాను. నా హృదయాన్ని, నా ప్రాణాన్ని ఓ దేవా నీకే ఇచ్చేస్తాను ప్రభు అని సమర్పించుకోండి. ఇక్కడ యవనస్తులారా, ఓ నిజమైన దేవుని పిల్లలైతే మీరు, నిజమైనటువంటి దేవుని పిల్లలైతే మీరు, నిజమైనటువంటి దేవుని పిల్లలైతే సమస్తం ఇచ్చేసుకోండి, సమస్తమైనకి ఇచ్చేసుకోండి. విశ్వాసం ద్వారా అప్పగించండి. నువ్వేదైతే ఇస్తున్నావో రెట్టింపు దేవుని ఇస్తాడు ఆయన. ఓ రెట్టింపు దేవుని ఇస్తాడు ఆయన. నువ్వేదైతే కోల్పోతున్నావో నీకు రెట్టింపు ఇస్తాడు. వాక్యం బట్టి ఏదైతే నష్టపోతున్నావో దేవుడు నీకు రెట్టింపు దేవుని ఆశీర్వాదం ఇస్తాడు. ప్రభుకు అర్పించుకోండి, ప్రభుకు సమర్పించుకోండి. రాత్రి ప్రభుకు అర్పించుకోండి. ప్రియ సోదరి సోదరులారా, సహాయం చేయమని అడగండి యవనస్తులారా. ఓ విశ్వాసం బట్టి యవనస్తులైన ఏబేలు శ్రేష్టమైన జీవితాన్ని జీవించాడు. విశ్వాసం ద్వారా యవనస్తులైన ఏబేలు శ్రేష్టమైన బలి అర్పణ ఇచ్చాడు. మిగతా వారి కంటే, లోకస్తుల కంటే, లోకనాథుల కంటే ఎక్కువగా తన జీవితాన్ని ఇచ్చేశాడు. ఈ రోజు నువ్వు దేవుడి కొరకు ఆలోచించాలి. నీ అచీవ్మెంట్స్ కోసం కాదు, లేదా నీ లోక కార్యాల కోసం కాదు. ఓ మిగతా వారితో నువ్వు పోల్చుకొని నువ్వు తప్పిపోవద్దు. నువ్వు దేవుని కొరకు ఆలోచించు. దేవుడు నిన్ను ఒక రోజు వచ్చినప్పటికీ పైకి హెచ్చిస్తాడు. ఓ తన కుమారుడు, ఓ ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సంపూర్ణంగా వీధిని చూపించినప్పుడు ఓ ఉన్నతమైన స్థితిలోనికి ఓ కుడి పార్శ్వానికై ఇచ్చించాడు. ఈరోజు నిన్ను కూడా అంత గొప్పగా ఇచ్చేస్తాడు ఆయన. ఈ రాత్రి ప్రభుకు సమర్పించుకోండి. మనం ప్రార్థన చేసుకున్నాము. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా,
ఈ రాత్రి నువ్వు ఇచ్చిన కొన్ని మాటలు బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. విశ్వాసమును బట్టి యవనస్తులని ఏబేలు ఓ యవనస్తులని కయ్యూరు కంటే శ్రేష్టమైన బలి అర్పించాడు ఆయన తండ్రి. ఈ రోజు అనేక మంది యవనస్తులు ఉన్నారు, అనేక సంఘాలు ఉన్నాయి, అనేక వ్యక్తులు ఉన్నారు ప్రభు. వాళ్ళందరికంటే మేము శ్రేష్టమైన బలి అర్పణ నీకు ఇవ్వాలి. మేము సజీవ యాగంగా నీకు సమర్పించుకోవాలి. మా కళ్ళు, మా నోరు, మా యొక్క చెవులు, మా చేతులు, మా కాళ్ళు, శిరస్సు మొదలుకున్న అరికాలు వరకు ప్రభు మేము నీకు ఇచ్చేసుకోవాలి ప్రభు. ఓ మా కాళ్ళు నువ్వు వాడుకోవాలనుకుంటున్నావు, ఓ మా నోరు నువ్వు వాడుకోవాలనుకుంటున్నావు, మా చేతులు నువ్వు వాడుకోవాలనుకుంటున్నావు. ఓ దేవ మా చెవులు, మా కళ్ళు, ఓ మా హృదయము, మా ప్రాణము, మా ఆత్మ నువ్వు వాడుకోవాలనుకుంటున్నావు తండ్రి. మాకు కలిగి ఉన్న టాలెంట్లు నువ్వు వాడుకోవాలనుకుంటున్నావు తండ్రి. దేవ ప్రతిదీ నీకు ఇచ్చేసుకుందుము గాక, ప్రతిదీ నీకు సమర్పించుకుందుము గాక. ఈ రాత్రి అర్పించుకుంటున్నాం తండ్రి. మా చేతులు వాడుకోండి ప్రభువా, మా కాళ్ళు వాడుకోండి ప్రభువా, మా నోరుని ప్రభు, మా కళ్ళుని ప్రభు, మా చెవులను ప్రభు, మా హృదయాన్ని, మా ప్రాణాన్ని ప్రభు నువ్వు వాడుకో తండ్రి. మేము స్వార్థ కొరకు బ్రతకూడదు, కయ్యని వల్లే ప్రభు మేము బ్రతకూడదు నాయన. ఓ ఏబేలు వల్లే శ్రేష్టమైనటువంటి ఓ ప్రతిది కూడా నాయన మా జీవితంలో ప్రతి శ్రేష్టమైన దాన్ని నీకు ఇచ్చేసుకుందుము గాక. ఓ మమ్మల్ని మీకు అప్పగించుకుందుము గాక. దావీదు ప్రభువా నిరంతరము నీకు ఏం చెయ్యాలని అస్తమాలు ఆలోచించేవాడట. నా ప్రభుకి ఏం చేస్తే బాగుంటుంది, నా ప్రభుకి ఏం చేస్తే బాగుంటుంది దావీదుని ఆలోచన చేశాడు. అందుకే నువ్వు హృదయానుసారుడిగా పిలిచావు తండ్రి. నిశ్చయంగా నాయన నీకే కృతజ్ఞతలు ప్రభువా. అలాంటి గొప్ప శ్రేష్టమైన బలి అర్పణ, శ్రేష్టమైన జీవితములు ప్రభువా మేము జీవించడానికి నీ కృప మాకు దయచేయండి. వెత్తబడిన ప్రతి మాట వారి జీవితాల్లో ఫలింపచేయండి. ఈ రాత్రికి యవనస్తులు ప్రభువా ఈ స్థలం నుంచి వెళ్తున్నప్పుడు నాయన ఒక తీర్మానంతో వాళ్ళు వెళ్ళాలి ప్రభు. నా కళ్ళు నీకు ఇస్తున్నానండి, నా చెవులు, నా ముక్కు, నా నోరు, నా చేతులు, నా కాళ్ళు, నా హృదయము ప్రభు నీకే ఇస్తున్నానని ఒక తీర్మానంతో నా టాలెంట్లు, నా పాటలు, నా స్థుతులు అన్నీ నీకే ఇస్తున్నాను. నేను కలిగి ఉన్నది అన్నీ నీకు ఇస్తున్నానని, ఓ నీ కొరకే ఆలోచిస్తానని ఒక తీర్మానంతో ఇక్కడ ఉన్న బిడ్డలందరూ వెళ్తురు గాక. అట్టి కృప దయచేయమని తండ్రి. బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి, వారి కుటుంబాలు దీవించండి, వాళ్ళ భవిష్యత్తును ఆశీర్వదించి. సువార్త చేయవాడి పాదములు పర్వతం మీద సుందరం అంటే అన్నావు, అటువంటి కృప బిడ్డలకి దయచేయమని. ఇంతవరకు కొన్ని మాటలు చెప్పడానికి కృపనిచ్చావు. అలాగే గ్రామస్తులు ఉన్నారు, వారిని దీవించండి. ఇక్కడ సోదరులందరినీ ఆశీర్వదించి దావీదుకు మరొకసారి కలుసుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని. ఈ వాక్యం అందరి జీవితంలో ఫలింపచేయమని. దుష్టుడు ఏమాత్రం ఎత్తుకుపోకుండా, ఓ మానవ సంబంధంగా ఆలోచించకుండా ఆత్మ సంబంధంగా ఆలోచించడానికి తగిన కృప బిడ్డలందరికీ దయచేసి ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామములు పరిచయం కూడా నీ చేతికి అప్పగించుకొని నీ చిత్తానుసారిగా ఇక్కడ నడిపించమని తండ్రి. ఓ దేవా నువ్వు ఏదైతే ఇక్కడ సంకల్పించావు ఆ రీతిగా ఇక్కడ నడిపించమని. ఎవరు నిరాశకు కానీ, ఎవరు నాయన ఇదిగో ప్రభువా కృంగిపాటుకు కానీ, ఎవరు కానీ బలహీనతలకు కానీ ఎవరు జారిపోకుండా నాయన ప్రతి ఒక్క హృదయాన్ని, ప్రతి ఒక్క కాళ్ళను, సడలిన మోకాళ్లను ప్రభువా మీరు ఎల్లప్పుడూ బలపరిచిన ఆయన మీరే కృప చూపించి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక అద్భుతమైన కృప ఇక్కడ ఎవరైతే సమర్పించుకున్నారో వారికి, విశ్వవ్యాప్తంగా ఉన్న వధువుకి, ఇక్కడ ఉన్న పరిశుద్ధులందరికీ ఆయన కృప సదా తోడుగుండి సమస్త శ్రేష్టమైన బలి అర్పణ మనందరూ అర్పించేటట్టుగా దేవుడు మనల్ని ప్రేరేపించి కృపనిచ్చి మనందరినీ నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ గాడ్ బ్లెస్. వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. షాలోమ్.